సో మీరు ఎప్పుడైతే పగ్గాలు తీసుకున్నప్పుడు ఏం మార్పులు ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్కి ఏం మార్పులు వచ్చాయి? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యూటిఫికేషన్ అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉండింది. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ మనం గ్రౌండ్ని అండ్ పిచ్ని మీరు సోషల్ మీడియాలో చూస్తే కూడా చాలా ట్రోలింగ్ అయింది మన మీద. ఈవెన్ సీట్స్ మీద కూడా చాలా డర్ట్ ఉన్నింది. సో ఆ టైంలో కూడా విమర్శలు అనేది కూడా వచ్చాయి. టెస్ట్ మ్యాచ్ జరిగింది జనవరిలో, మళ్ళీ తర్వాత ఐపీఎల్ మాకు మార్చిలో ఏప్రిల్లో జరిగింది. ఇప్పటికి ట్రోలింగ్. ఐపీఎల్ టికెట్స్కి దానికి సంబంధించి సో హెచ్సిఏతో సంబంధం ఉండదా? నేను ఓపెన్గా నెంబర్స్ కూడా చెప్తున్నా. 1.5 crore rupees ప్రతి మ్యాచ్. మేజర్గా మా మీద బ్లేమ్ జరిగేది అంటే ఐపీఎల్ టికెట్స్ బ్లాక్లో అమ్ముకుంటారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ అని ఉంది, రీసెంట్గానే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది కూడా స్టార్ట్ చేసింది. కానీ ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఎందుకు అలా లేదు? లీగ్ స్టార్ట్ చేయాలని ప్రయత్నం చేసినారు, బట్ ప్రెసిడెంట్ సెక్రటరీల మధ్యలో, అక్కడ ఉన్న క్లబ్ సెక్రటరీల మధ్యలో చాలా ఇష్యూస్ జరిగింది. ఈసారి జరిగిన ఐపీఎల్ వేలంలో మన తెలంగాణ నుంచి ఎక్సెప్ట్ సిరాజ్ గేల్, తిలక్ వర్మ, వీళ్ళు తప్ప మిగతా ఎవ్వరూ సెలెక్ట్ కాకపోవడానికి గల రీజన్ ఏంటంటారు? బట్ ఎక్కడో అక్కడ ఉండే సెలక్షన్ టీమ్ కానీ లేదంటే అలా కోచ్లకు కానీ, పక్కనున్న ఆంధ్ర నుంచి సో 4 ప్లేయర్స్ సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఒకరు కూడా అట్లా సెలెక్ట్ కాకపోవడం ఏంటా అనేది కూడా ఒక రకంగా కొంచెం బాధ అనిపించిన సందర్భం. మంచి పర్ఫార్మెన్స్ రాకపోవడానికి ఒక రీజన్ కూడా. ఈవెన్ రంజీ మ్యాచెస్ ఆడే సత్తా ఉన్న స్టేడియంస్ అనేది కూడా ఎక్కువ లేకపోవడానికి గల రీజన్ ఏంటంటారు? ఈ అసోసియేషన్ స్టార్ట్ అయింది బీసీసీఐకి ఫౌండర్ మెంబర్ అయినప్పటికీ కూడా ఉప్పల్ స్టేడియం మాకుంది అండ్ జిమ్ఖానా ఉంది. ఈ 2 కూడా మా సొంత స్టేడియంస్. మ్యాచ్ జరుగుతున్న టైంలో కూడా లైట్స్ ఆఫ్ అయిపోతాయి అని చెప్పేసి జరిగిన సందర్భం, ఇంత బిల్ అప్పు ఉంది అని చెప్పేసి దాని గురించి కాస్త క్లారిటీ ఏమైనా ఇస్తారా? ఇమీడియట్గా ఆ రోజు పవర్ కట్ చేయాల్సినంత అర్జెంట్ ఎందుకు వచ్చిందో ఏం జరిగిందో నాకు తెలియదు. కావాలని కొంతమంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో ఒక స్పెషల్ గెస్ట్ కూడా తీసుకుని రాబోతున్నాం. అదేంటంటే హెచ్సిఏ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన జగన్మోహన్ రావు గారు. మరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేటప్పటికీ మన చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఒక పాత అసోసియేషన్ అండ్ ఎంతోమంది గొప్ప ప్లేయర్ని అందించిన అసోసియేషన్. మరి ఇలాంటి అసోసియేషన్ రీసెంట్ టైమ్స్లో కూడా దాని కళ మరి కాంతి కూడా మరి తగ్గిపోయింది. సో ఎందుకు ఇలా జరిగింది? కానీ రీసెంట్ టైమ్స్లో మళ్ళీ ఫామ్లోకి వస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అండ్ ఐపీఎల్ నిర్వహణ అండ్ రాబోయే కాలంలో మరి తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఉందా లేదా, ఇలా బోల్డ్ అని క్వశ్చన్స్ అన్నీ కూడా నా మైండ్లో మెదులుతున్నాయి. కాబట్టి మరి ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ ఇవ్వడానికి మన హెచ్సిఏ ప్రెసిడెంట్ మరి జగన్మోహన్ రావు గారు కూడా రెడీగా ఉన్నారు. మరి అయితే లేట్ ఎందుకు, ఆయన్ని అడిగేద్దామా? లెట్స్ గో. హాయ్ సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్. సార్, మీరు హెచ్సిఏ ప్రెసిడెంట్ అయ్యే అప్రాక్సిమేట్లీ 1 year అవుతుంది. సో హౌ యూ ఆర్ ఫీలింగ్? ఎంజాయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హెచ్సిఏ ఈజ్ అ బిగ్ ఆర్గనైజేషన్. ఇట్లాంటి ఆర్గనైజేషన్కి రావడం అనేది నిజం కూడా చాలామంది డ్రీమ్. దేవుడు నన్ను బ్లెస్ చేసినాడు, హెచ్సిఏకి సర్వ్ చేయమని పంపించినాడు. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే ఎవరైనా కానీ అంటే మ్యాచ్లో యూజువల్గా ఒక్కరంతో తేడాతో గెలిచాము అంటే ఆ మజా వేరుంటుంది. మీరు 2 ఓట్లతో గెలిచారు. 1 ఓటే అండి. ఒక్క ఓటేనా సార్? ఎస్, 1 ఓటుతోటే గెలిచాను. అయితే ఆ ఒక్క ఓటు మీ జీవితాన్ని మార్చేసింది, హెచ్సిఏ ప్రెసిడెంట్ చేసింది. ఆ టైంలో ఎలా ఉంది మీ ఫీలింగ్? ఇండియా పాకిస్తాన్ లాస్ట్ 6 కొట్టి గెలిస్తే ఎలా ఉంటుందో, ఇండియా మొత్తం ఎట్లా పండుగ చేసుకుంటో అందరు ఆనందం నేను ఒక్కడిని ఎంజాయ్ చేసిన. నిజం కూడా హెచ్సిఏకి ప్రెసిడెంట్ కావాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న టైంలో ఎలక్షన్స్ రావడం, ఎల్లాగేశ్వరరావు కమిటీ కొత్త అడ్మినిస్ట్రేటర్ వచ్చి ఆ తర్వాత ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం, నేను కూడా దాంతో వర్క్ చేసుకుంటూ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయడం, క్లోజ్ గ్రూప్తో అందరితో వర్క్ చేసి కష్టపడి ఒక్కోటితో గెలిచి రావడం నిజంగా కూడా అది నా లైఫ్ టైంలో ఎప్పుడు మర్చిపోలేని డే. అది 20th October. అంతేకాకుండా మీ అందరికి కూడా చాలామందికి నేను ప్రతిసారి ఇంటర్వ్యూలో చెప్తుంటాను, నా లక్కీ నెంబర్ 63. నా కార్ నెంబర్ కానీ నా ఇంటి నెంబర్ కానీ అన్ని నెంబర్లు 63. నాకు పడ్డ ఓట్లు కూడా 63. ఆ రోజు 63 ఓట్లతో గెలిచాను. దేవుడు నా లక్కీ నెంబర్తో పాటు నాకు ఓట్లు వేయించి గెలిపించాడని అనుకున్నాను. అండ్ కమింగ్ టు ద హెచ్సిఏ అనేటప్పటికీ ఇట్ వాస్ అనే ఓల్డ్ అసోసియేషన్. సో ఈ అసోసియేషన్కి సర్వ్ చేయడం అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క లెక్క ఉంటుంది.
కానీ మీరు ఎప్పుడైతే పగ్గాలు చేపట్టారో ఆ చేంజెస్ ఏమనిపించింది? సో మీరు ఎప్పుడైతే పగ్గాలు తీసుకున్నప్పుడు ఏం మార్పులు ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్కి ఏం మార్పులు వచ్చాయి? ఇది 1936లో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ అండి. నాకంటే సీనియర్స్ చాలా కష్టపడి ఈ అసోసియేషన్ని ఇంత ముందుకు తీసుకొచ్చారు. హెచ్సిఏ ఇస్ అ బిగ్ లెగసీ. ఇది బీసీసీఐలో ఫౌండర్ బాడీ. బీసీసీఐ ఏర్పడడానికి మెయిన్ కారణం హెచ్సిఏ కూడా. అప్పటి నుంచి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి రెగ్యులర్గా చాలామంది వర్క్ చేస్తూ వచ్చినారు. ఇట్లాంటి స్టేడియంలో ఒకటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కన్స్ట్రక్ట్ చేయగలిగినది ఒక 39,000 సీటింగ్ కెపాసిటీలో ఉంది. వాళ్ళందరికీ కూడా నిజంగా హైదరాబాద్ క్రికెట్ ఎప్పటికీ రుణపడి ఉంటుంది. కాకపోతే ఒక క్రికెట్ ఆర్గనైజేషన్లో అండ్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్లో చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. అట్లాగే ఇది ముందు నుంచి కూడా వస్తున్నాయి, ఎప్పటి ఫ్యూచర్లో కూడా ఉంటాయి. నాతో ఆగేది కాదు, నేను మొదలు కాదు, నేను అంతం కాదు. దీనికి ఒక అసోసియేషన్ అన్నప్పుడు అసోసియేషన్లకు ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ పక్కకు పెడితే ఫ్రమ్ ద బిగినింగ్ హెచ్సిఏకి డెవలప్మెంట్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నేను రాకముందుకు కూడా చాలా డెవలప్మెంట్ జరిగాయి. గ్రౌండ్స్ పెట్టాం, చాలామంది ప్లేయర్స్ని మనం ఇండియా లెవెల్లో ఆడిపించాం. ఐపీఎల్ వచ్చిన తర్వాత ఐపీఎల్లో కూడా ఆడిపించాం. అయితే నేను వచ్చే కంటే ముందు ఈ గ్రౌండ్ ఒక ఈ కెపాసిటీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యూటిఫికేషన్ అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉండింది. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ మనం గ్రౌండ్ని అండ్ పిచ్ని ఏరియాని సెటప్ చేస్తే కానీ ఆల్రెడీ ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద ఉన్న బ్యాడ్ నేమ్ పోవాలనే ఉద్దేశంతో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్ని కానీ లేకపోతే ఈ సీటింగ్ని, ఈ కెనోపీని, లైటింగ్ అన్ని చేంజ్ చేయడం జరిగింది. దీంట్లో నాకంటే ముందు ఉన్న వాళ్ళు కూడా నాగేశ్వరరావు గారు కూడా ప్రయత్నం చేసి టెండర్స్ పిలవడం, ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేయించడం. మీకు ముందుగా గుర్తుంటే మన ఇక్కడ ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ టెస్ట్ మ్యాచ్ అప్పుడు ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఉండే, ఎందుకంటే నేను వచ్చిన 2 monthsకే టెస్ట్ మ్యాచ్ వచ్చింది. ఈ స్టేడియం కట్టి 30 years బిఫోర్, 25 years బిఫోర్ ఇక్కడ పంబ్లింగ్ ప్రాబ్లమ్స్ ఉండే, వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఉండే. అవన్నీ కూడా మీరు సోషల్ మీడియాలో చూస్తే కూడా చాలా ట్రోలింగ్ అయింది మన మీద. ఈవెన్ ఒక విషయం చెప్పుకోవాలి సార్, పర్టికులర్గా ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు ఈవెన్ సీట్స్ మీద కూడా చాలా డర్ట్ ఉంది. ఆ టైంలో కూడా విమర్శలు అనేది కూడా కరెక్ట్. కానీ అలాంటి విమర్శలను కూడా పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ మ్యాచెస్కి చాలా బ్యూటిఫికేషన్గా చేశారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. మీరు ఒకవేళ టెస్ట్ మ్యాచ్ జరిగింది జనవరిలో, లాస్ట్ ఇయర్ జనవరిలో, అంటే ఈ ఇయర్ జనవరిలో. అప్పుడు మళ్ళీ తర్వాత ఐపీఎల్ మాకు మార్చిలో, ఏప్రిల్లో జరిగింది. అప్పటికిప్పటికీ ట్రోలింగ్ కూడా చెక్ చేస్తే, సోషల్ మీడియాలో చెక్ చేస్తే కూడా అప్పుడు జరిగిన ట్రోలింగ్ అంతా కూడా మొత్తం పాజిటివ్ వచ్చింది. రీసెంట్గా T20 మ్యాచ్ ఒకటి చేసాం దసరా రోజు మనం. ఎంత పాజిటివ్ కన్వర్ట్ అయిందంటే అప్పుడు ఒక్కరు కూడా ఒక నెగిటివ్ కామెంట్ కనిపించలేదు. సో అంత బ్యూటిఫికేషన్ చేయగలిగాం, వాష్రూమ్స్ అన్ని క్లియర్ చేయగలిగాం, ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేయగలిగాం. ఐపీఎల్ తర్వాత ఇంకా బాగా చేంజెస్ చేసాం. ఇప్పుడు మనకి మార్చ్ ఏప్రిల్లో మళ్ళీ ఐపీఎల్ వస్తుంది. అప్పుడు ఇంకా టోటల్ చేంజ్ మీరు చెక్ చేస్తారు, చూస్తారు. అందుకేనా సార్ మొత్తం సీటింగ్ వచ్చేటప్పటికి కంప్లీట్గా ఆరెంజ్ ఆర్మీతో నిండిపోయినట్టు? ఇప్పుడు మన గ్రౌండ్ని హోమ్ గ్రౌండ్ SRH కింద తీసుకున్నాం. SRH కోరిక మీదకు మనం ఈ గ్రౌండ్ అంతా కూడా ఆరెంజ్ సీటింగ్ చేయించాం. వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తా అన్నారు. వీళ్ళు డిస్కసింగ్ SRH వాళ్ళు కూడా మనకి ఏం చెప్పారంటే సీటింగ్ అంతా కూడా ఆరెంజ్ కలర్లు ఇవ్వండి, మీకు ఏమైనా స్టేడియంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మేము కొంచెం పార్ట్నర్షిప్ అవుతాము అన్నాము. ఇక్కడే మనం పక్కన ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ 500 కార్స్కి పార్కింగ్ పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఒక మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ చేయాలని ఒక ప్రయత్నంలో ఉన్నాం. దానికి SRH సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం. అయితే వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే మా ఆరెంజ్ సీటింగ్ ఇవ్వండి, మాకు ఇంకా సపోర్ట్ చేయండి, ఆ పార్కింగ్ అంతా కూడా మేము చేసిస్తామని చెప్పాం. వాళ్ళతో మాట్లాడుతున్నాం. మేబీ ఈ ఐపీఎల్ టైంలో వాళ్ళతో కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయ్యి దాంట్లో మేము ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ మినిమం ఒక 1000 to 1500 పార్కింగ్ ఒకటి మల్టీ లెవెల్ పార్కింగ్ చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఇంకోటి ఏంటంటే మీ చాలా ఇంటర్వ్యూస్లో కూడా నేను విన్నాను, కొన్ని చూశాను. ఏంటంటే ఐపీఎల్ టికెట్స్కి దానికి సంబంధించి సో హెచ్సిఏతో సంబంధం ఉండదా? ఉంటుందా? చాలాసార్లు ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేశాను. మళ్ళీ మీరు ఒక మంచి క్వశ్చన్ ఐపీఎల్ ముందు అడిగారు, థ్యాంక్ యూ ఫర్ దాట్. ఐపీఎల్కి ఏ స్టేడియం కూడా ఈవెన్ బీసీఏకి కూడా టికెట్కి సంబంధం ఉండదు. ఎనీ స్టేట్ ఆర్గనైజేషన్ కూడా ఇది ఓన్లీ మనం ఫంక్షన్ హాల్ వాళ్ళకి ఎట్లయితే పెళ్లి చేసుకునే వాళ్ళకి రెంట్కి ఇస్తామో ఐపీఎల్ SRH టీమ్కి దీన్ని మేము రెంట్కి ఇస్తాం. ఓకే. వాళ్ళు ప్రతి మ్యాచ్కి నేను ఓపెన్గా నెంబర్స్ కూడా చెప్తున్నా, ఈవెన్ మీరు బీసీసీఐ వెబ్సైట్లో కూడా చూస్తారు, 1.5 crore rupees ప్రతి మ్యాచ్కి మాకు రెంట్ పే చేస్తారు వాళ్ళు. ఓకే. ఆ రెంట్ పే చేసినందుకు టికెట్స్ కానీ వాళ్ళు కానీ అన్ని టికెట్స్ వాళ్ళే సేల్ చేసుకుంటారు. టికెట్ రేటింగ్లో మాకు సంబంధం లేదు, టికెట్ సేల్లో మాకు సంబంధం లేదు, ఈవెన్ కాంప్లిమెంటరీ టికెట్లో కూడా మాకు సంబంధం లేదు. ఓన్లీ మాకు 10% టికెట్స్ అనేది కాంప్లిమెంటరీ ఇస్తారు. ఓకే. మా సీటింగ్ కెపాసిటీ 38,000 ఉంటుంది ఆ టైంలో, ఐపీఎల్ టైంలో కొన్ని సీట్స్ తీసేస్తాం కాబట్టి 3,800 టికెట్స్ మాత్రమే వాళ్ళకి ఒక అమ్మకు కాంప్లిమెంటరీ టికెట్స్ ఇస్తారు. ఓకే. 3,800 టికెట్స్లో కార్పొరేట్ బాక్సెస్ టికెట్స్ ఉంటాయి, విఐపి టికెట్స్ ఉంటాయి. అంతేకాకుండా మా క్లబ్ సెక్రటరీస్ ఉంటారు. మా క్లబ్ సెక్రటరీకి ఈచ్ క్లబ్ సెక్రటరీకి మాకు 212 క్లబ్స్, 14 క్లబ్స్ ఉన్నాయి. ఈచ్ క్లబ్ సెక్రటరీకి మేము 4-5 టికెట్స్ ఇస్తాం. ఓకే. ప్లస్ మా ప్లేయర్స్ ఉన్నారు, రెగ్యులర్గా మాకు రంజీ ఆడే ప్లేయర్స్, వాళ్ళు ఎక్స్ ప్లేయర్స్ ఉన్నారు,
ప్లస్ ఎక్స్ ఆఫీస్ బ్యారియర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ టికెట్స్ ఇచ్చిన దగ్గర నా దగ్గర 50-60 మిగులుతాయి నాకు యాజ్ ఎ ప్రెసిడెంట్గా. నాకు ఎవరైనా, ఎందుకంటే స్టేడియం సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే మాకు రెగ్యులర్గా ఇక్కడ మా వెండర్స్ కానీ వీళ్ళందరూ కానీ ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చుకుని నా దగ్గర మాక్సిమం 50 టికెట్స్ ఉంటాయి. సార్ ఇదేదో క్లారిఫికేషన్ ఎవరికో ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటంటే మ్యాచ్ వస్తున్న సందర్భాల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ దగ్గర నుంచి వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు, స్టేడియంలో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, అరే మామ టికెట్స్ ఇవ్వడు మామ, టికెట్స్ అని. ఇంకా మీకైతే ఇంకా చెప్పనవసరం లేదు. అదే చెప్తున్నా నేను. జనరల్గా మన జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, జర్నలిస్ట్ మిత్రులకు మాకు రెగ్యులర్గా మంచి అసోసియేషన్ ఉంటాయి. వాళ్ళకి మేము 1 or 2 passes ఇస్తాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. వాళ్ళ మీదనే అంత ప్రెషర్ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ మై ప్రెషర్. అది అలాగే ఉంటుంది. అంటే ఐపీఎల్కి ఇండియాలో ఉన్నంత క్రేజ్ మనం దాన్ని ఎప్పటికీ తగ్గించలేము. దాని ప్రకారంగా సీటింగ్ కెపాసిటీ కూడా పెంచలేము. ఇది ఇప్పుడు కాదు కదా, ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత కూడా ఇది ఇలాగే జరుగుతుంది. ప్రతి ఐపీఎస్ మ్యాచ్ అప్పుడు మా మీద ట్రోల్ జరుగుతూనే ఉంటుంది, మా మీద దాడి కూడా జరుగుతూనే ఉంటుంది. ఇది జనరల్గా. దాడి అంటే ఎలాంటి దాడి? అన్ని ఫిజికల్ దాడుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దాకా. ఫిజికల్ దాడి అంటే మమ్మల్ని వచ్చి కొడతారని కాదు, స్టేడియం మీద గొడవ చేయడము, ధర్నాలు చేయడము, ఇవన్నీ కామన్. దీని మేజర్గా మా మీద బ్లేమ్ జరిగేది అంటే ఐపీఎల్ టికెట్స్ బ్లాక్లో అమ్ముకుంటారని. అదొకటి బాగా విపరీతంగా ట్రోల్ జరిగింది కూడా. సార్ ఈజ్ ఇట్ ట్రూ? ఒక విషయం అండి, 70-80 టికెట్స్ మా దగ్గరకు వస్తే ఆ టికెట్స్ బ్లాక్లో అమ్ముకోవాల్సిందంటే అంత తక్కువ ఉంది. ఇప్పుడు నాకే రియల్గా కూడా నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్కి ఇవ్వాలంటే కూడా మినిమం 2-3 టికెట్స్ నాకు రిక్వైర్మెంట్ ఉంటుంది. అవి ఓన్లీ నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్కి ఇస్తాను. అవన్నీ పోయిన తర్వాత బ్లాక్లు ఇవ్వడం అనేది ఎట్లా ఉండదు. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇక్కడ జరిగితే బ్లాక్లో ఒక విషయం జరుగుతుంది, ఎవరు కంట్రోల్ చేయని విషయం. సపోజ్ ఎవరైనా ఇంతకుముందు రోజుల్లో కూడా చూస్తే సినిమా టికెట్లు బ్లాక్లో జరిగాయి, రైట్? దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు అప్పుడు కూడా. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారనుకుందాం, మీరు మీ ఫ్రెండ్కి ఒక పాస్ ఇచ్చారనుకుందాం, రైట్? మీరు జర్నలిస్ట్గా మీకు 2 పాసులు వస్తాయి, ఒక పాస్ మీ ఫ్రెండ్కి ఇచ్చారనుకుందాం, ఆయన బ్లాక్లో అమ్ముకున్నాడు అనుకుందాం, లెట్సే. అది మనకి ఎట్లా సంబంధం ఉంటుంది, రైట్? అట్లా జరుగుండొచ్చు, జరగలేదని చెప్పలేం. డైరెక్ట్గా హెచ్సిఏ కానీ, హెచ్సిఏ ఎంప్లాయీలు కానీ, హెచ్సిఏ క్లబ్ సెక్రటరీలు కానీ ఎవరు బ్లాక్లో చేయరు, ఇది గ్యారంటీ. అంతేకాకుండా 2 విషయాల్లో బ్లాక్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఆన్లైన్లో ముందే టికెట్ బుక్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళు బ్లాక్ చేసుకోవడం కానీ, లేదో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఎక్కడి నుంచి ఒక కాంప్లిమెంటరీ టికెట్ సంపాదించి దాన్ని బ్లాక్లో అమ్ముకోవడానికి కానీ ఛాన్స్ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం అనేది అది పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేయాల్సింది. అది మా చేతిలో లేని పని, మేము చేయలేని పని. సార్ ఇంకొకటి ఏంటంటే, యూజువల్గా బిఫోర్ ఐఎమ్ స్పోర్ట్స్ కామెంటేటర్, సో మన సీనియర్ ప్లేయర్స్ కొంతమంది దగ్గర నుంచి కూడా నేను వింటూ ఉన్నది ఇప్పటికీ ఏంటంటే, ఎవ్రీ స్టేట్కి కంపల్సరీగా ఒక లీగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు, ఆడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ అని ఉంది. సో రీసెంట్గానే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది కూడా స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఎందుకు అలా లేదు? సో ఎందుకు నిర్వహించడం లేదు మెయిన్గా? మీకు 2018-19లో ఒక ప్రయత్నం జరిగింది ఇక్కడ, T20 లీగ్ అని. అప్పుడు వివేక్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక లీగ్ స్టార్ట్ చేసినారు. వారి తర్వాత వారి టర్మ్ అయిపోయింది, కొత్తగా మళ్ళీ కొత్త ఎలక్షన్ వచ్చింది. ఆ తర్వాత వారి టైంలో, అజరుద్దీన్ గారి టైంలో కూడా ఒక ప్రోగ్రామ్తో, అంటే వేరే కంపెనీతో టైప్ అయ్యి లీగ్ స్టార్ట్ చేయాలని ప్రయత్నం చేసినారు. బట్ అంతకంటే ముందే ఏమైందంటే, హెచ్సిలో ప్రెసిడెంట్ సెక్రటరీల మధ్యలో, అక్కడ ఉన్న క్లబ్ సెక్రటరీల మధ్యలో చాలా ఇష్యూస్ జరిగినాయి. దాంతోపాటు చాలా మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయి, చాలా ఇష్యూ. దాంతోపాటు ఇక్కడ మనీ మ్యానిపులేటింగ్ జరిగిందని చాలా ఇష్యూస్ అని. అప్పుడు ఏమైందంటే బీసీసీఐ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఏజీఎంలోనే బీసీసీఐ జయేష్ గారిని, వారు సెక్రటరీ ఉండే అప్పుడు, ఇప్పుడు ఐసీసీఐ చైర్మన్ అయినారు, వారిని ఒకసారి రిక్వెస్ట్ చేశాను. సార్ ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయినా కదా, నేను ఒకసారి తెలంగాణ ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేసుకుంటా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అసోసియేషన్ ఆర్డర్లో పెట్టుకొని, ఆర్డర్లో పెట్టిన తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చి క్వశ్చన్ అడగది, నేను ఇస్తాను. మీ అసోసియేషన్ ఆర్డర్లో లేదు. మీరు ఇప్పుడు టీపీఎల్ స్టార్ట్ చేస్తే కూడా దాంట్లో ఏదో ఇష్యూస్ ఉంటాయి, అది మధ్యలో ఆగడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఆగిపోయింది. ఇవన్నీ క్లియర్ అయినాక రండి మీరు అని చెప్పి మన ఫస్ట్ టైం వారు చెప్పారు. ఆ తర్వాత రీసెంట్గా నేను ఒక లాస్ట్ 2 months బ్యాక్ జేసా గారిని కలిసినప్పుడు, దాంతోపాటు ఏజీఎంలో కూడా మరి ఏం చెప్పారంటే, స్టేట్ అసోసియేషన్స్ లీగ్స్ అన్నీ కూడా మీరు ఐపీఎల్ అయిన తర్వాత, ఐపీఎల్ అయిన తర్వాత అనౌన్స్ చేసుకోమని చెప్పారు. ఓకే, 99% మేము ఇప్పుడు మా అపెక్స్ బాడీని, మాకు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మాకు యాన్యువల్ జనరల్ బాడీ ఉంటుంది. ఆ జనరల్ బాడీలో అప్రూవల్, ఇది నేను పాయింట్ పెట్టి అప్రూవల్ తీసుకున్న తర్వాత 99% మే జూన్లో ఇక్కడ తెలంగాణ ప్రీమియం చేయాలన్నదే మా ఇంటెన్షన్. ఖచ్చితంగా మీరు చూస్తారు. సో ఈసారి అయితే మనం తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఉండబోతుందంటే అనుకుంటున్నాను. ఓకే, యూజువల్గా మేము బయట వింటూ ఉన్నది ఏంటంటే, సో ఇక్కడ మొన్న జరిగిన ఎలక్షన్స్లలో, సో
ఎవరైనా కానీ ఒక ప్యానల్ నుంచి సెలెక్ట్ అవుతారు, మొత్తం ప్యానల్ మొత్తం సెలెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ప్యానల్ నుంచి డిఫరెంట్ మెంబర్స్ అనేది కూడా సెలెక్ట్ అయ్యారు. సో అలాంటి టైంలో వాళ్ళ మధ్యలో వర్కింగ్ కోఆర్డినేషన్ అనేది ఎలా ఉంటుంది సార్? ఒక అందుకు ఇది అదృష్టం కిందనే భావించవచ్చు అని నేను అనుకుంటే. ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉండే ప్లేయర్స్కి వాళ్ళకి వీళ్ళకి. ఎందుకంటే ఒకే ప్యానెల్ ఉంది అనుకోండి, ఆ ప్యానెల్లో ఉండే ఒకరు ఇద్దరు పర్సన్స్ వాళ్ళు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో యాజ్ ఇట్ ఈస్గా మోనోపెలిగా వాళ్ళ డెసిషన్స్ ఇంప్లిమెంట్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మేము 3 గ్రూప్స్ నుంచి 2 మెంబర్స్ గెలిచాం. నేను ట్రెజరర్ గారు ఒక గ్రూప్ నుంచి, సెక్రటరీ గారు కౌన్సిలర్ గారు ఒక గ్రూప్ నుంచి, వైస్ ప్రెసిడెంట్ గారు అండ్ జాయింట్ సెక్రటరీ గారు ఒక గ్రూప్ నుంచి. సో మేమందరం ఓకే చేస్తే కానీ డెసిషన్ బయటికి రాదు. సో ఏదన్నా డెవలప్మెంట్ తప్ప ఏదన్నా ఇంకా మిస్టేక్స్ చేయడానికి తక్కువ స్కోప్ ఉంటుంది. అది కూడా ఒక అదృష్టం కిందనే భావించవచ్చు. అయితే మీరు లాస్ట్ బాడీ కంటే అంతకుండా ఉన్న బాడీల కంటే దీనికి నేను ఖచ్చితంగా ఒక డిఫరెన్షియేట్ చెప్పగలుగుతాను. ఇంతకుముందు జరిగిన మాల్ ప్రాక్టీసెస్ అన్నీ ఆపాము మేము. ఏదైతే మనీ మ్యానిపులేషన్ అయ్యేది అది ఆపాము, సెలక్షన్లో మ్యానిపులేషన్ అయ్యేది అది ఆపాము. ఇంతకు ముందుకు సెలక్షన్స్లో ఒక్కొక్కసారి 50-60 ప్లేయర్స్ని ఒక టీంకు పంపించేవాళ్ళు. యాజ్ పర్ బీసీసీ నెంబర్ ప్రకారం 15 మెంబర్స్ని పంపాలి. మేము ప్రతి సెలక్షన్స్లో 15 మెంబర్స్ కంటే ఎక్కువ ఏ టీం కూడా పంపలేదు. మీరు చూసుకున్న లాస్ట్ 1 ఇయర్లో మా సీజన్లో కూడా ఇవన్నీ మేము చేస్తున్న ఇంప్లిమెంట్స్. ఎస్, పర్ఫార్మెన్స్లో కూడా మేము రాకముందుకు రంజీలో ప్లేట్లో ఉండేది, మేము వచ్చిన తర్వాత హైలైట్ అయింది. అంతేకాకుండా ఒక సీనియర్ క్రికెటర్ని, ఒక టెస్ట్ ప్లేయర్ అయిన వెంకటేష్ ప్రసాద్ గారిని మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆపరేషన్స్ హెడ్గా తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి చాలా మంచి మంచి కార్యక్రమాలు ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే మా అపెక్స్ బాడీ అండ్ ఆల్ గ్రూప్ మెంబర్ సపోర్ట్ రావాల్సిందే. ఇవన్నీ సపోర్ట్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాం. అందరు డిఫరెంట్ గ్రూప్ల నుంచి రావడం కూడా ఒక అడ్వాంటేజ్ కింద నేను భావిస్తాను. ఈ ఆన్సర్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్టికులర్లీ అందరినీ కలుపుకొని వెళ్ళడం అనేది విధానము జగన్ గారి దగ్గర నుంచి ఎక్కువ వింటుంటామని మేము ఆల్రెడీ బయట విన్నాం. సో అది ఇప్పుడు మీ మాటల్లో కూడా స్పష్టంగా నిజంగా నేను ఎలక్షన్ గెలిచిన రోజే మీడియా మిత్రులతో మాట్లాడుతూ చెప్పాను, ఎలక్షన్ బిఫోర్ ఒకలాగా ఉంటుంది, ఆఫ్టర్ ఎలక్షన్ ఒకలాగా ఉంటుంది. ఎలక్షన్ బిఫోర్ మేము డిఫరెంట్లో గ్రూప్ నుంచి వచ్చాం, గెలిచిన తర్వాత మేమంతా ఒకటే గ్రూప్, హెచ్సిఏ గ్రూప్. మీరు అందరం కలిసి పనిచేస్తాం, ఏదైనా ఇబ్బందులు మాలో ఉన్నా మేము కలుపుకొని పోనీకి ప్రయత్నం చేస్తాం. నేను హెచ్సిఏ ప్రెసిడెంట్ పెద్దగా, హెచ్సిఏ కుటుంబ పెద్దగా అందరినీ కలుపుకునే బాధ్యత నేను తీసుకుంటా. మా మధ్యలో ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినా అందరినీ కలుపుకొని పోతా అని చెప్పి అదే విధంగా పనిచేస్తున్నాను. ఓకే సార్, ఇంకా కమింగ్ టు ద టీపీఎల్. సో తెలంగాణ ప్రీమియర్ లీగ్ అనేది కూడా ఈసారి ఐపీఎల్ తర్వాత స్టార్ట్ చేయబోతున్నామని మీరు కూడా సో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. దట్ వాస్ వెరీ నైస్. కానీ ఈసారి జరిగిన ఐపీఎల్ వేలంలో మన తెలంగాణ నుంచి ఎక్సెప్ట్ సిరాజ్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ ప్లేయర్ కాబట్టి తిలక్ వర్మ వీళ్ళు తప్ప మిగతా ఎవ్వరూ సెలెక్ట్ కాకపోవడానికి గల రీజన్ ఏంటంటారు? యాక్చువల్గా మేము ఈసారి బాగా మీతో పాటు నేను కూడా చాలా డిసప్పాయింట్ అయిన పాయింటే. దాంతోపాటు ఒక ప్రెసిడెంట్గా నాకు కూడా కొంచెం బాగా ఇబ్బంది పెట్టిన పాయింటే ఇది. నేను అట్లీస్ట్ ఒక 3-4 మెంబర్స్ అన్ని సార్ సెలెక్ట్ అవుతారని అనుకున్నాం. తిలక్ వర్మ, సిరాజ్ కాకుండా ఇంకా ఇద్దరని ఎక్స్పెక్ట్ చేశాం. దాంతోపాటుగా నేను ఎస్ఆర్హెచ్ టీమ్ని అండ్ మా బీసీసీలో ఉన్న గుడ్ ఆఫీస్ని అండ్ అదర్ సెలక్షన్ కమిటీని అంటే టీమ్ ఓనర్స్ని కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది దానికంటే ముందు కూడా. కాకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ప్యాకెట్ ఉంటుంది, మనీ ప్యాకెట్. దాంట్లో ఒక్కొక్క ప్లేయర్కి ఇంత పెట్టాలి ప్లస్ టోటల్ ప్లేయర్స్ మీద ఇంత పెట్టాలన్న దాన్ని అక్కడ ఏదో సెట్ కాలేదు. దాంతోపాటు మీరు అన్నట్టుగా ప్లేయర్ పర్ఫార్మెన్స్ బాగుంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. బట్ ఎక్కడో అక్కడ ఉండే సెలక్షన్ టీంకి కానీ లేదంటే అలా కోచ్లకు కానీ మన పిల్లల పర్ఫార్మెన్స్ అంత బాగా అనిపించినట్టుంది. బట్ దీని మీద మేము వర్కౌట్ చేస్తున్నాం. ఈవెన్ మా వెంకటేష్ ప్రసాద్ గారు, మా కోచెస్ అందరం కూడా దీని మీద ఒక రివ్యూ కమిటీ వేసుకున్నాం. మన పిల్లలు ఎందుకు మన లీగ్స్లో ఆడలేకపోయారు ఐపీఎల్లో, దాని మీద మేము నిజంగా కూడా ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఐపీఎల్లో ఒక 5 ప్లేయర్లన్నా మన హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్స్ డిఫరెంట్ ఐపీఎల్లో ఆడాలన్నది మా ప్రయత్నం. దాని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే హెచ్సిఏ అనేది సో చాలా సంవత్సరాల నుంచి ఎంతో గొప్ప ప్లేయర్స్ని కూడా ఇచ్చిన ఒక అసోసియేషన్, బిగ్ లెగసీ అనేది కూడా ఉంది. పక్కనున్న ఆంధ్ర నుంచి సో 4 ప్లేయర్స్ సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడి నుంచి ఒకరు కూడా అట్లా సెలెక్ట్ కాకపోవడం ఏంటా అనేది కూడా ఒక రకంగా కొంచెం బాధ అనిపించిన సందర్భమే. ప్రజెంట్ ఇప్పుడైతే తిలక్ వర్మ కానీ సిరాజ్ కానీ సో వాళ్ళకు ఫ్యూచర్ కానీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఏంటి? ఖచ్చితంగా వేరే స్టేట్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది, మన దగ్గర మంచి పర్ఫార్మెన్స్ రాకపోవడానికి ఒక రీజన్ కూడా మీరు అన్నట్టు తెలంగాణ ప్రీమియర్ లీగ్ అనేది మన దగ్గర లేకపోవడం. ఎప్పుడైనా మీరు చూస్తే ఐపీఎల్కి సెలెక్ట్ అయిన మెంబర్స్ అందరూ కూడా మ్యాక్సిమం ప్లేయర్స్ అందరూ వాళ్ళ స్టేట్ లీగ్స్లలో పర్ఫార్మెన్స్ బాగా చేసిన తర్వాత వాళ్ళు కోచ్ల దృష్టిలో పడినారు. ఆ దృష్టిలో పడడం వల్ల అంటే కోచ్లు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళ లోకల్ లీగ్స్లో అవుతున్నారు.
అది ఉండడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్. ఈవెన్ ఆంధ్రాకు కూడా ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఎవరైతే పర్ఫామ్ చేసినారో వాళ్ళే ఐపీఎల్ పిక్ అయినారు. అందుకనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీపీఎల్ చేయాలన్నది మన ఇంటెన్షన్. ఈసారి టీపీఎల్ చేస్తే నెక్స్ట్ ఐపీఎల్ కన్నా ఈ టీపీఎల్ పిల్లలు మనకు ఎవరైతే పర్ఫామ్ చేసిన వాళ్ళు రావాలన్నది చూస్తున్నాం. కమింగ్ టు ది సిరాజ్ అండ్ తిలక్ వర్మ, దే ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్. ఇండియాకి మంచి నేమ్ తీసుకొచ్చేంత కెపాసిటీ వాళ్ళకు ఉంది. అయితే మీరు చాలా స్టేట్స్ నుంచి చూస్తే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒకరు కూడా రిప్రజెంటేషన్ లేని పరిస్థితి. ఈవెన్ ఆంధ్రాకు కూడా మొన్నటి వరకు ఇప్పుడు మన ఒక ప్లేయర్ తప్ప, ఎంతవరకు నితీష్ తప్ప అక్కడ నుంచి వేరే ప్లేయర్స్ కూడా లేరు. మనకి 2 ప్లేయర్స్ ఉన్నారు. అదొక అడ్వాంటేజ్ కింద. అంటే నేను ఒక సాకుగా చూపట్లేదు, బట్ ఐపీఎల్లో ఖచ్చితంగా లేనందుకు దానికి మాకు కూడా బాధ ఉంది. ఈసారి తెలంగాణ ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేసి మా పిల్లలందరికీ ఎక్కువ ఆడే పర్ఫార్మెన్స్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత దాని ద్వారా ఐపీఎల్కి ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. తిలక్ నిజంగా కూడా మీకు రాబో రోజుల్లో ఇండియాకి మెయిన్ ప్లేయర్ అవుతాడు చూస్తున్నాడు. వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. అంటే మన తెలుగు కుర్రోళ్ళు రీసెంట్ టైమ్స్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా జెండా పాతుతున్నారు. అండ్ ఈవెన్ టెస్ట్ కానీ వన్డే కానీ, సో ఏ ఫార్మాట్ చూసుకున్నా కానీ ఖచ్చితంగా మన హైదరాబాద్ నుంచి మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఉంటున్నారు. రీసెంట్గా బోర్డర్ గవాస్కర్ సిరీస్లో కూడా నితీష్ కుమార్ రెడ్డి సో తన అత్తా చాడడం కానీ ఎలా అనిపించింది మీకు? మీరు వేరే స్టేట్స్కి మనకున్న డిఫరెన్స్ ఏంటంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత రెండో సెషన్స్, అంతకుముందు ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో దగ్గర మనం ప్లేయర్స్ని షేర్ చేసుకోవడం అది ఇది ఉండేది. రెండో స్టేట్ అయిన తర్వాత కొంచెం టాలెంట్ స్ప్లిట్ అయిపోయింది. టాలెంట్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత ప్లేయర్స్ కూడా తగ్గిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ హెచ్సిఏలో కొన్ని రోజుల్లో జరిగిన మాల్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఇదంతా కూడా దీని మీద సెలక్షన్ ప్రాసెస్లో జరిగిన తప్పుల వల్ల ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ మీద పడింది. మేము వచ్చిన లాస్ట్ 1 year నుంచి దీన్ని కొంచెం పెంచుకుంటూ వస్తున్నాం. ఇంకా ప్లేయర్స్ చాలా బాగా వస్తున్నారు. మీరు ఒక మెన్ క్రికెటే కాకుండా ఉమెన్ క్రికెట్ని తీసుకుంటే కూడా ఇప్పుడు 2 అమ్మాయిలు మన దగ్గర నుంచి త్రిష ఒకటి, ధృతి ఒకటి, 2 కూడా మనకి వరల్డ్ కప్కి అండర్ 19 సెలెక్ట్ అయినారు. వరల్డ్ కప్ మన ఉమెన్ క్రికెట్ కూడా చాలా బాగా మనం పర్ఫామ్ చేస్తున్నారు. సో నిజంగా కూడా తెలుగు పిల్లలు ఇండియా లెవెల్లో ఉమెన్లో కానీ మెన్లో కానీ రాబో ఫ్యూచర్లో వాళ్ళు ఒక మైలురాయిగా నిలబడిపోతారు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో. మన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ ఆడుతున్నారంటేనే చూసి అదే ఎంకరేజ్ చేసే విధానం అనేది కూడా కంప్లీట్ మారిపోతుంది. ఇంకా హ్యాపీ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడున్న వాళ్ళల్లో సో మీరు హ్యాపీ, మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ఎనీ టైమ్ తిలక్. నాకు ఎందుకంటే మై బాయ్ ఈజ్ లైక్ మై బాయ్ అనమాట. నేను వచ్చిన తర్వాత అతని పర్ఫార్మెన్స్ బాగా వెళ్ళిపోయింది. అంటే రెగ్యులర్గా అతనితో నేను చెక్ చేస్తున్నాను, ఫాలో అవుతున్నాను. హైదరాబాద్ క్రికెటర్ సిరాజ్ అయితే నాకు ముందు నుంచి మంచి మిత్రుడు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా నన్ను ఒకసారి మేము కలుసుకునే ఉంటాం అనమాట. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాకముందు నుంచి కూడా సిరాజ్కి నాకు మంచి అనుబంధం ఉంది. తిలక్ని నేను కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. అంతేకాకుండా హైదరాబాద్లో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. రోహిత్ రాయుడు ఉన్నాడు, మన మిలంద్ ఉన్నాడు, అంటే త్యాగరాజ్ ఉన్నాడు, మళ్ళీ ఆల్మోస్ట్ అభినవ్ ఉన్నాడు. 10-15 మంది మంచి ప్లేయర్స్, వీళ్ళకి ఫ్యూచర్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళకి కరెక్ట్గా మనం ఐపీఎల్కి వీళ్ళని పిక్ చేయించగలిగితే వాళ్ళు ఇండియా లెవెల్లో కూడా బాగా ఆడతారు. ఇప్పుడు తిలక్ ఏదైతే పర్ఫామ్ చేస్తున్నారో అట్లాంటి పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్ మన దగ్గర 6 members ఉన్నారు. అండ్ అండర్ 19లో అండర్ 14లో కూడా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. నేను ఇంతవరకు తెలంగాణలో ఎప్పుడు జరిగింది, మేము లాస్ట్ ఇయర్ ఈ సమ్మర్లోనే సమ్మర్ క్యాంప్ అని పెట్టాము డిస్ట్రిక్ట్స్లో. ఇంతకుముందుకు డిస్ట్రిక్ట్స్లో ఎప్పుడు కూడా అంత బాగా కాన్సన్ట్రేట్ చేయలేదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. దీని పరంగా ఇంకొక మాట కూడా మీకు అప్డేట్ చేస్తాను. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎలక్షన్లో నేను ప్రెసిడెంట్ గెలవగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే ఓన్లీ హైదరాబాద్కే అనుకుంటారు అందరూ. ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాదు, ఇది తెలంగాణకు సంబంధించిన అసోసియేషన్. తెలంగాణలో ప్రతి ఒక్కరు ఎవరు ఉన్నా సరే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబరే. నాకు డిస్టిక్తో పాటు హైదరాబాద్తో పాటు డిస్టిక్ కూడా 2 కలర్ లాంటి. నేను హైదరాబాద్ని ఎంతైతే డెవలప్ చేస్తానో డిస్టిక్ క్రికెట్ని అంతే డెవలప్ చేస్తాను అని చెప్పి దాంట్లో భాగంగానే సమ్మర్ క్యాంప్ చేయడం జరిగింది. సమ్మర్ క్యాంప్ చేసుకుంటూ మేము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేశాం. నన్ను అందరు క్వశ్చన్ అడిగారు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తే మందమర్రి లాంటి లేకపోతే ములుగు లాంటి ప్లేస్లో ఉండే ప్లేయర్స్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, వాళ్ళ దగ్గర పాసిబిలిటీ ఉండదు అది ఇది అని. హైదరాబాద్ ప్లేయర్ మీరు మళ్ళీ కూడా హైదరాబాద్ వాళ్ళకి ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారన్నారు. మీరు చూడండి ఎట్లా జరుగుతుందో అని చెప్పి నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తే అందరికంటే ముందు నాకు రూరల్ ఏరియా నుండి ఎంట్రన్స్ ఎక్కువ వచ్చినాయి, ప్లస్ రిజిస్ట్రేషన్స్ అక్కడి నుంచి ఎక్కువైనాయి హైదరాబాద్ పిల్లల కంటే. 5,000 members రిజిస్ట్రేషన్. మేము 3,000 members సమ్మర్ క్యాంప్ పెట్టాలని అనుకున్నాం. 5,000 అయిన తర్వాత బై ఫోర్స్గా మేము రిజిస్ట్రేషన్స్ ఆపాల్సి వచ్చింది. ఆపిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు ప్రెజర్, మేము ఆడతాం, మాకు అవకాశం ఏంటి అది ఇదని. సరే ఈ సంవత్సరం మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు, నెక్స్ట్ ఇయర్ మినిమం ఒక 10,000 members చేయాలని, అంటే ఈ సమ్మర్లో మేము సమ్మర్ క్యాంప్ అట్లా చేయాలని చూస్తున్నాం. సో సమ్మర్ క్యాంప్ అనేది బిగ్గెస్ట్ టైం. సమ్మర్ క్యాంప్లో ఇట్లా మనం ఒకైతే మంచి పర్ఫార్మెన్స్ వచ్చిన పిల్లల్ని ఆ తర్వాత మేము హైదరాబాద్ తీసుకొచ్చి ఇదే స్టేడియంలో 200 members పిల్లలకి అకామిడేషన్ ఇచ్చి ఇక్కడ మా రెగ్యులర్ కోచెస్తో ఆ కోచింగ్ ఇప్పించుకుంటూ వాళ్ళని నెక్స్ట్ లీగ్స్ లెవెల్ దాకా తీసుకెళ్ళాం. అలా జరిగింది మా సమ్మర్ క్యాంప్. అంటే డిస్ట్రిక్ట్స్ గురించి మాట్లాడడం మీరు చెప్పారు కాబట్టి
ఆంధ్రాలో అయితే యూజువల్గా నియర్లీ అప్రాక్సిమేట్లీ ఒక 10 స్టేడియంస్ వరకు ఉన్నాయి. కానీ మన తెలంగాణ విషయానికి వచ్చేప్పటికి మాత్రం అంత రికగ్నైజ్డ్గా ఈవెన్ రంజీ మ్యాచెస్ ఆడే సత్తా ఉన్న స్టేడియంస్ అనేది కూడా ఎక్కువ లేకపోవడానికి గల రీజన్ ఏంటంటారు? ఇదే నన్ను బాగా ఇబ్బంది పెట్టే థింగ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఎందుకంటే అందరికంటే ముందు స్టార్ట్ అయిన అసోసియేషన్ 1936లో ఈ అసోసియేషన్ స్టార్ట్ అయింది. బీసీసీఐకి ఫౌండర్ మెంబర్ అయినప్పటికీ కూడా ఉప్పల్ స్టేడియం మాకుంది అండ్ జిమ్ఖానా ఉంది. ఈ రెండు కూడా మా సొంత స్టేడియంస్ కావు. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి లీజ్ తీసుకున్న గ్రౌండ్, అది జిమ్ఖానా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డిఫెన్స్ నుంచి తీసుకున్నది. అందుకోసమే నేను సీరియస్గా వర్కౌట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాయడం జరిగింది. ఈవెన్ సీఎం గారు కూడా అసెంబ్లీలో 100 acres ల్యాండ్ మాకు అలాట్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా నేను వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా మా డిస్ట్రిక్ట్ సెక్రటరీలందరికీ పాత ఫస్ట్ 10 జిల్లాల్లో ప్రతి జిల్లాలో మినిమం రంజీ లెవెల్ మ్యాచెస్ ఆడడానికి ఒక స్టేడియం కట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఎస్సీఏ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎస్సీఏ ఇస్ రిచ్ బాడీ ఒప్పుకుంటా. ఇప్పుడు నా దగ్గర 150 crores ఉన్నాయి. నా దగ్గర మీన్స్ ఎస్సీఏ దగ్గర హెచ్సిఏల డబ్బులని నా డబ్బుల కింద నేను చెప్తున్నాను. హెచ్సిఏ దగ్గర 150 crores ఉన్నాయి. ఈచ్ డిస్టిక్కి మేము ఒక 20-25 crores మేము ఇన్వెస్ట్ చేసుకుంటూ అక్కడ ఒక మినీ గ్రౌండ్, ఒక 10 acresలో మినీ గ్రౌండ్ డెవలప్ చేయాలని చూస్తున్నాం. దాంట్లో భాగంగా ఆల్రెడీ మాకు మహబూబ్ నగర్లో ఒక 5 acres ల్యాండ్ ఉంది. దాంట్లో మేము ఇమీడియట్గా గ్రౌండ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసాం. నిజామాబాద్లో ఒక 5 acres ఓన్ ల్యాండ్ ఉంది, హెచ్సిఏ ల్యాండ్. అంతేకాకుండా మేము కరీంనగర్లో రీసెంట్గా ఒక 10 acres ల్యాండ్ లీజుకి తీసుకున్నాం. అక్కడ చిన్న మీడియం కడుతున్నాం. వరంగల్లో కూడా ఒక ల్యాండ్ తీసుకున్నాం లీజ్కి. దాంట్లో కూడా మేము నెక్స్ట్ ఐపీఎల్ రెడీ అయ్యే వరకు అక్కడ కూడా మ్యాచెస్ ఆడిపియాలన్నది మేము డిస్ట్రిక్ట్. ఐపీఎల్ అనేది టీపీఎల్ తెలంగాణ ప్రీమియర్ లీగ్ అనేది ఓన్లీ హైదరాబాద్లో కాకుండా డిస్ట్రిక్ట్లో కూడా ఆడిపియాలని చూస్తున్నాం. సో దట్ అక్కడ మనకు వాళ్ళకి ఆ ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. వితిన్ నా టర్మ్ అయిపోయే వరకు ఓన్ గ్రౌండ్స్ కానీ లేదా లీజ్ గ్రౌండ్స్ కానీ 10 districtలో ఒక్కొక్క గ్రౌండ్ మినిమం చేసి చూపిస్తా. ఇట్స్ మై ప్రామిస్ టు ఆల్ తెలంగాణ పీపుల్. మొత్తానికైతే సార్ శపథం చేశారు. దానికి తగ్గట్టు మీ దగ్గర నుంచి కూడా కేవలం మాటలే కాకుండా చేతలు అనేది కూడా ఉంటున్నాయి కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. ఎక్కువగా యంగ్ క్రికెటర్స్ కానీ సో వాళ్ళు కోరుకుంటుంది కూడా. అండ్ మీరు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్లో కూడా ఉన్నారు, హ్యాండ్బాల్ దాంట్లో కూడా ఉన్నారు. అక్కడ మీరు చేసిన సేవలు అనేది కూడా సో అందరికీ నమ్మకాన్ని కూడా తెచ్చాయి. సార్ కమింగ్ టు ద హెచ్సిఏ గురించి చెప్పుకుంటే ఒక స్టేట్ ఎలక్షన్స్లో ఎలాంటి ఎగ్జైట్మెంట్ అనేది కూడా ఉంటుందో హెచ్సిఏ ఎలక్షన్స్లో కూడా అంత ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఎలక్షన్స్ మీద ఒక చూపు అనేది కూడా పెట్టి ఉంటారు. ఎందుకు ఇంత కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంటుంది? మీ అందరికీ కూడా తెలుసు, క్రికెట్ ఇండియాలో మతం కంటే ఎక్కువ ఇది. అంతేకాకుండా హైదరాబాద్లో క్రికెట్ ఇంకా ఎక్కువ. నేను మా స్టేట్మెంట్ హెచ్సిఏ స్టేట్మెంట్గా చాయ్ బిర్యానీ క్రికెట్, హైదరాబాద్ లవ్స్ చాయ్ బిర్యానీ క్రికెట్ అని స్టేట్మెంట్ కూడా ఇస్తాం. క్రికెట్ ఎక్కడ ఉంటుందో అండ్ సినిమా ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుందో అందరి కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటుంది. ఈ ఒక్క ఎలక్షన్ కాదు, నాకంటే ముందు జరిగిన ఎలక్షన్స్ అన్నింటిలో కూడా అన్ని దగ్గర ప్రతిదప్పుడు ఇదే క్రేజ్ ఉండింది. ఇంకా నా ఎలక్షన్ పీస్ఫుల్గా ప్రశాంతంగా జరిగింది, గొడవలు లేకుండా. అంతకుముందు ఎలక్షన్స్లో చాలా ఇష్యూస్ కూడా ఉండేవి. అది క్రికెట్ అనేది దాని మీద ఆ క్రేజ్ ఉంది కాబట్టి, ప్లస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనేది నిజంగా కూడా ఒక ప్రెస్టీజియస్ పొజిషన్. అందరూ కోరుకుంటారు దాంట్లో ఆ లెవెల్కి వెళ్ళాలని. దేవుడు నాకు అదృష్టం ఇచ్చాడు, నేను అయ్యాను. అంతే. వినడానికి చాలా బాగుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్కి వచ్చినప్పుడు నేను సో ఈ రూఫ్ విషయానికి వచ్చేటప్పటికి చాలా అంటే కొంచెం కంప్లైంట్స్ అనేది కూడా ఉన్నాయి. సో ఈ కంప్లైంట్స్ అనేది కూడా సార్ట్ అవుట్ చేయడానికి ఎంత టైం తీసుకున్నారు ఏంటి సార్? మా ఎలక్షన్ కంటే ముందే దీనికి నాగేశ్వరరావు గారి కమిటీ వచ్చినప్పుడే యాక్చువల్ మీకు దానికంటే ముందు ఏమైందంటే వరల్డ్ కప్కి ఇండియాలో ఉన్న స్టేడియంస్ అన్నీ కూడా వరల్డ్ కప్ కోసం రెడీ చేయడం. దాన్ని ఆ టైంలో మనకు కూడా కొన్ని ఫండ్స్ వచ్చినాయి. ఆ ఫండ్స్లో భాగంగానే సీటింగ్ కానీ, కెనోపీ కానీ, లైటింగ్ కానీ, గ్రౌండ్ కానీ ప్రాసెస్ అక్కడి నుంచి బిగిన్ అయింది. నేను వచ్చిన తర్వాత ఫుల్ ఇనిషియేటివ్ తీసుకొని టోటల్గా తొందరలో కంప్లీట్ చేసి ఐపీఎల్ కల్లా రెడీ ఉండాలని చెప్పి రెడీ చేయించినాం. కాకపోతే ఐపీఎల్కి అయ్యే టైం కల్లా అక్కడ టైం షార్ట్ ఉండడం వల్ల గ్రౌండ్ పిచ్ రెడీ అయిపోయింది, వాష్రూమ్స్ రెడీ అవ్వాలి కదా. ఆ టైంలో వాష్రూమ్స్ కొంచెం రెగ్యులర్గా కంప్లైంట్స్ వచ్చాయి. బట్ అదర్వైజ్ ఆఫ్టర్ దట్ మన దసరాకు జరిగిన T20 మ్యాచ్లో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ రన్ చేసి ఇక్కడ చిన్న కంప్లైంట్ కూడా లేదు. ఈవెన్ మీరు సోషల్ మీడియాలో చూస్తే ఒక్కొక్కరు నా మీద ట్రోలింగ్ జరగలేదు, ఇంకా అప్రిషియేషన్స్ వచ్చాయి సీరియస్గా. నేను ఏదైనా పోస్ట్ పెడితే నాకు ఐపీఎల్ అప్పుడు దాని మీద అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతైతే ఫస్ట్ నువ్వు కరెంట్ బిల్ కట్టని, లైక్ స్టేడియంలో టాయిలెట్ చూడు, తర్వాత ఇవన్నీ ఇలాంటి కంప్లైంట్స్ నా మీద వచ్చేవన్నమాట. బట్ మొన్న మాత్రం నేను పెట్టిన ఏ పోస్ట్ కానీ చాలా మంది లైక్స్ చేయడం కానీ, దానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడం కానీ, ఈవెన్ అందరు అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా మొన్న ఐపీఎల్లో నాకు 50 lakhs, నాకు మీన్స్ హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 50 lakhs ప్రైజ్ మనీ రావడం జరిగింది. బెస్ట్ పిచ్ అండ్ బెస్ట్ గ్రౌండ్ అని. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేడియం ఇన్ ఇండియా అంటే హెచ్సిఏ కూడా వన్ ఆఫ్ ద థింగ్ అని చెప్పేసి
మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే నేను రాకముందు అది ఉండేది, నేను వచ్చినాక 50 లక్షల ప్రైజ్ తీసుకొచ్చి చూపించాను. దట్ ఈస్ మై మార్క్ ఇన్ HCA. సో ఇంకెన్ని డెవలప్మెంట్స్ అనేది కూడా మీ హయాంలో చూసే అవకాశం ఉంటుంది మేజర్గా మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్. నా టార్గెట్ అంతా కూడా డిస్ట్రిక్ట్ డెవలప్మెంటే, ఎందుకంటే డిస్ట్రిక్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంది. దీంట్లో నా పర్సనల్ స్వార్థం కూడా కొంచెం ఉంది, ఎందుకంటే నేను హైదరాబాద్కి కూతవేటు దూరంలో రామోజీ ఫిలిం సిటీ పక్కన నా ఊరు ఉండేది, దండు మైలారం అని. ఆ విలేజ్లో నేను క్రికెట్ మంచిగా ఆడేటాను. ఆ టైంలో నాకంటే సీనియర్స్కి నాకంటే జూనియర్కి నేను ఒక రోల్ మోడల్లా ఉండేది క్రికెట్ ఆడేటప్పుడు. అంత మంచి క్రికెట్ ఆడుకుంటూ రెగ్యులర్ టోర్నమెంట్ ఆడుతుంటే కూడా నాకు HCA అంటూ ఒకటి ఉంటుందని, ఇక్కడ రంజీ మ్యాచెస్ అయితే అని, ఇక్కడ కోచింగ్ ఇస్తారని నాకే తెలియలా. సో ఇప్పటికి కూడా చాలా మందికి HCA ఉంటుంది, ఇక్కడ లీగ్స్ మ్యాచ్ అయితే రంజీ మ్యాచ్లు అయితే అని తెలియని ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి రీచ్ కావాలనేదే నా టార్గెట్. వాళ్ళకి రీచ్ కావాలంటే ఖచ్చితంగా నేను అక్కడ డిస్ట్రిక్ట్స్లో టోర్నమెంట్ జరపాలి. డిస్ట్రిక్ట్లో టోర్నమెంట్ జరపడానికి డిస్ట్రిక్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల, డిస్ట్రిక్ట్లో కోచెస్ పెరగాల, డిస్ట్రిక్ట్లో అకాడమీస్ పెరగాల. దాంట్లో భాగంగానే మేము సమ్మర్ క్యాంప్ పెట్టాం. సమ్మర్ క్యాంప్తో పూర్తిగా అవేర్నెస్ అయితే తీసుకొచ్చాం లాస్ట్ టైం. ఇప్పుడు సోర్లో డిస్ట్రిక్ట్ మన సమ్మర్ క్యాంప్తే కాకుండా డిస్ట్రిక్ట్ లీగ్స్ చేసాం ఫస్ట్ టైం తెలంగాణలో నేను వచ్చిన తర్వాత. చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. దాంట్లోంచే మాకు రంజీ ప్లేయర్స్ కూడా ఒకరిద్దరు సెలెక్ట్ అయినారు డిస్ట్రిక్ట్ నుంచి. సో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని విలేజ్ లాగా తీసుకుపోవాలన్నదే టార్గెట్. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా నేను ముందున్నా. ప్రతి డిస్టిక్లో ఒక గ్రౌండ్ కంపల్సరీ క్రియేట్ చేస్తా, ప్లస్ ప్రతి టోర్నమెంట్లో ఒక విలేజ్ పర్సన్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తా. ఇది జరగాలని చేస్తున్నా. సార్ జగన్మోహన్ రావు, సో ఈ పేరు వెనకల సో HCA ప్రెసిడెంట్ అని పిలిపించుకోవడానికి మీకు ఇష్టపడతారా, లేకపోతే అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫౌండర్ అని చెప్పేసి పిలిపించుకోవడం ఇష్టమా మీకు? నాకు అవి రెండు కళ్ళ లాంటివి. దిస్ ఇస్ స్మార్ట్ ఆన్సర్ సార్. సీరియస్లీ మీరు చూస్తే నాకు వేరే వేరే బిజినెస్లు కూడా ఉండేవి, అవన్నీ తగ్గించుకున్నా. నాకు వేరే వేరే హ్యాబీస్ కూడా ఉండేవి, అవన్నీ తగ్గించుకున్నా. స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్, ఈ రెండే జనాలకు కావాల్సింది. ఈ రెండే, ఆ రెండింటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను. నాకు మీడియా బిజినెస్ కూడా ఉండేది, దాంట్లోంచి కూడా స్లోగా తగ్గించుకొని బయటకు వస్తున్నాను నేను. ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్. నెక్స్ట్ ఫ్యూచర్ కూడా దాని మీదనే ఉంటాను నేను. ఖచ్చితంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంతైతే నాకు ఆనందాన్ని ఇస్తుందో, మన అక్షర స్కూల్ చైర్మన్ అనేది కూడా అంతే ఆనందిస్తుంది. ప్రతి దగ్గర కూడా రెండింటిని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. స్టూడెంట్కి ఒక పిల్లోడికి కావాల్సింది రెండే, ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్. రైట్, ఆ రెండు కూడా మంచి క్వాలిటీ ఇచ్చి వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ స్పోర్ట్స్లో ముందుకు తీసుకెళ్ళాలనేది నా ప్రయత్నం. మీకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ అనేది ఈ లైన్లోకి రావడానికి రీజన్ ఏంటి సార్? మా స్కూల్లో ఉండే PET రాములు గారికి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఓకే, నేను స్కూల్లో ఎడ్యుకేషన్లో కొంచెం తక్కువనే. మనం ఊర్లలో చదువుకునే చదువు తెలుగు మీడియం చదువులో ఆ రోజు టీచర్ ఉండి లేక అవన్నీ జరుగుతున్న టైంలో నాలో ఉన్న స్పోర్ట్ ఇంట్రెస్ట్ని మా PET రాములు గారు నన్ను ఫస్ట్ ఐడెంటిఫై చేసినారు. చేసి వీడికి కొంచెం ట్రైనింగ్ ఇస్తే బాగా జరుగుతుంది అని చెప్పేసి నాకు చిన్నప్పుడు నేను 5th, 6th క్లాస్లో ఉన్నప్పుడే ప్రతి టోర్నమెంట్కి నన్ను తీసుకుపోయేవాడు. టోర్నమెంట్కి చూసినప్పుడు అప్పుడు ఆ కలర్ థింగ్ అంతా, నేను ఊర్లో ఉండేవాడిని, టోర్నమెంట్స్ హైదరాబాద్లో జరిగేవి. ఇక్కడే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించిన విఎం హోమ్ ఉండేది, అక్కడ రంగారెడ్డి క్రికెట్ అప్పటికి ఇప్పుడున్న స్టేడియం కూడా ఉండేది కాదు, అక్కడ మాకు రెగ్యులర్గా మ్యాచెస్ జరుగుతుండే. ఆ కలర్ఫుల్నెస్ అదంతా కూడా అప్పటి నుంచే మైండ్లో పడింది. సరే, ఆడడం ఇంపార్టెంట్, ఆడడంతో పాటు టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి నేను 5th, 6th క్లాస్లో ఉన్నప్పుడు విలేజ్ లెవెల్లో టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసేవాడిని. ఆ తర్వాత మండల్ లెవెల్లో, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసేవాడిని. అప్పటి నుంచి ఆ క్రేజ్ రన్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత స్లోగా ఒక్కొక్క స్పోర్ట్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళడం, హ్యాండ్బాల్ ఇండియా ప్రెసిడెంట్ అవ్వడం. ఆ తర్వాత ఎన్ని చేసినా క్రికెట్ ఈజ్ క్రికెట్లకు రావాలని ముందు నుంచి ప్రయత్నం ఉండేది. మీ అందరు కూడా తెలియని విషయం ఏంటంటే, నేను ముంబై క్రికెట్ లీగ్స్లో ఒక టీమ్ ఓనర్ని, సూపర్ సుబ్బో అని చెప్పేసి టెండూల్కర్ గారు స్టార్ట్ చేసిన క్రికెట్ లీగ్ అది. ఓకే, 2018లో టీం తీసుకున్నాను నేను. అప్పటి నుంచి ఇంకా క్రికెట్లో బాగా కనెక్ట్ అయినా నేను. ఇది క్రికెట్ అనేది అన్నిటికంటే మన క్రేజ్ ఉన్న గేమ్, ప్లస్ అక్కడ సర్వీస్ చేయడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది, క్రికెట్లకు వెళ్ళాలని చెప్పేసి అట్లా 2018లో అక్కడ వచ్చిన. ఆ తర్వాత 2019లో ఇక్కడ మనకి తెలంగాణ ప్రీమియర్ లీగ్ T20 వెంకటస్వామి గారు ఆర్గనైజ్ చేసినారు. అందులో కూడా మెదక్ మ్యావరిక్స్ టీం తీసుకున్నాను నేను, నా టీం ఉండేది. అట్లా క్రికెట్తో కనెక్ట్ అయినా. అప్పటి నుంచి ఇంకా క్రికెట్ కనెక్ట్ అయిన తర్వాత, లీగ్ కనెక్ట్ అయిన తర్వాత HCA కనెక్ట్ అయినా. HCAలో కనెక్ట్ అయినప్పుడు ఈ క్లబ్ సెక్రటరీలు వాళ్ళతో ఉండడము, ప్లస్ ఈ ఎలక్షన్ ప్రాసెస్, లాస్ట్ ఎలక్షన్ ప్రాసెస్ అజారుద్దీన్ గారు ఎలక్ట్ అయిన దాంట్లో నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నాను. అజారుద్దీన్ గారు ఎలక్ట్ చేయడంలో నాది కూడా కొంచెం రోల్ ఉండేది. సో అప్పటి నుంచి ఉన్నప్పుడు సరే, వీళ్ళని ప్రెసిడెంట్ చేయడం కాదు, మనమే ప్రెసిడెంట్ ఎందుకు కావచ్చు, డైరెక్ట్ సర్వీస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా అని నేను ప్రెసిడెంట్ అవ్వడానికి ప్రయత్నం చేశాను. అంటే మీరు పగ్గాలు చేపట్టిన తర్వాత సో ఒక ఇష్యూ మాత్రం నాకైతే అందరి మైండ్లో కూడా ఒక కాంట్రవర్సీ టైప్లోనో లేకపోతే ఒక టైప్లో అనిపించింది ఏంటంటే,
గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అది కరెంట్ బిల్ దానికి సంబంధించి పెద్ద వైరల్, మ్యాచ్ జరుగుతున్న టైంలో కూడా లైట్స్ ఆఫ్ అయిపోతాయి అని చెప్పేసి జరిగిన సందర్భం, ఇంత బిల్ అప్పు ఉంది అని చెప్పేసి దాని గురించి కాస్త క్లారిటీ ఏమైనా ఇస్తారా? యాక్చువల్గా ఇది అందరికీ మైండ్లో ఉన్నది ఏంటంటే కరెంట్ బిల్ పెండింగ్ ఉంది అని. అది అసలు కరెంట్ బిల్ పెండింగ్ కాదు, అసలు మేము వచ్చినప్పుడు ఇష్యూ కాదు అది. 2015లో అక్కడ ఒక చిన్న ఇబ్బంది జరిగింది. సరే అవి కొన్ని డీటెయిల్గా నేను చెప్పలేను. ఆ ఇబ్బంది జరిగి అప్పటి నుంచి ఒకటి సెస్ అనేది ఎక్స్ట్రా పేమెంట్ ఏదైతే ఉందో అది పెండింగ్ వస్తుంది. వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కూడా గవర్నమెంట్తో మాట్లాడుతూ వేవ్ ఆఫ్ చేయించుకుందామని అడుగుతూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ కూడా రెగ్యులర్గా కొన్ని ఆఫీసర్స్ కానీ వాళ్ళందరూ కూడా సరే ఇప్పుడైతే రన్ అవుతుంది కదా, రన్ కానివ్వండి, ఇష్యూ ఉన్నప్పుడు చూద్దాంలే అని పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నారు. మా అసోసియేషన్ వాళ్ళు కూడా కొంచెం లైట్ తీసుకొని దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. అసలు అది కరెంట్ బిల్ పెండింగ్ కాదు. ఓకే, అది కరెంట్ బిల్ ఏదో థెఫ్ట్ జరిగింది, అందుకే దాని మీద ఫైన్ వేయడము జరిగింది, అదంతా జరిగింది. ఇమీడియట్గా ఆ రోజు పవర్ కట్ చేయాల్సినంత అర్జెంట్ ఎందుకు వచ్చిందో ఏం జరిగిందో నాకు తెలియదు. కొన్ని డీటెయిల్స్లకు నేను మీడియా ముఖంగా చెప్పలేను. కావాలని కొంతమంది ఇబ్బంది చేయడం జరిగింది. ఆ తర్వాత నేను అదైతే పేమెంట్ బ్యాక్లాగ్ పేమెంట్ ఉందో అది పే చేసిన రోజు అక్కడ ఉండే CMD గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఆ రోజు HCA ఇజ్జత్ పోలేదు, అక్కడ పూర్తిగా తెలంగాణ బ్రాండ్ హైదరాబాద్ మొత్తం పోయింది. ప్లస్ ఇండియా మొత్తం కాదు, వరల్డ్ మొత్తం చూసినారు అక్కడ మ్యాచ్కి ముందు అట్లా జరగడం. అంటే ఈవెన్ వారు కూడా దానికి ఇబ్బంది పడినారు. నిజంగా అలా జరగాల్సింది కాదు, ఎవరో ఒకరు అత్యుత్సాహంతో చేసిన పని. ఇట్లాంటి ముందు జరగకుండా చూసుకుంటాం. ఎందుకంటే మ్యాచ్ 6 గంటలకు ఇక్కడ ప్రాక్టీస్ రన్ అవుతుంది. ఆ టైంలోనే కట్ చేయాలని ఏం లేదు. అట్లీస్ట్ మాకు ఒక 1 hour 2 hour ముందు నోటీస్ ఇచ్చినా, లేదంటే ఒక 2 days ముందు మీకు జనరల్గా ఏం జరుగుతుంది, పవర్ కట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ మీకు వచ్చి ఈరోజు వచ్చి కట్ చేస్తామని చెప్తారు జనరల్గా, లేదంటే ఫస్ట్ ఫీజు బీక్తారు, రైట్, ఏదో చేసి మనకు చెప్తారు. ఇవన్నీ రాకుండా ఆల్ ఆఫ్ ది సడన్ వచ్చి కట్ చేయడము, ఈవెన్ మేము అప్పుడు చెక్ ఇస్తామన్నా తీసుకునే దానికి అవైలబిలిటీ ఎవరు లేకుండా పోవడము, మొబైల్ ఆఫ్ చేయడము, ఇవన్నీ పక్కకు పెడదాం. అంటే ఇవన్నీ కావాలనే చేశారు. ఇవన్నీ పక్కకు పెడితే కూడా మాకు పవర్ కట్ చేయడం వల్ల ప్రాబ్లం కూడా ఏం రాలేదు. 8 hours బ్యాకప్ ఉంటుంది మా స్టేడియంకి. దానివల్ల అసలు మ్యాచ్ కూడా ఆగలేదు. కావాలని ఎవరో ఒకరు మీడియాకి లీక్ చేసి దాని పెద్ద హంగామా వైరల్ చేసి ఆ డిపార్ట్మెంట్లో ఉండే ఉంటాయి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పవర్ కట్ అయింది, చీకట్లో ఉంది అని. అరే చీకట్ లేదు, ఏం లేదు, మాకు బ్యాకప్ ఉంది, మ్యాచ్ రన్ అవుతుంది, ఎవ్రీథింగ్ రన్ అవుతుంది. ఈవెన్ 1 second కూడా మాకు ఇబ్బంది రాలేదు. అయినప్పటికీ కూడా ఇదంతా వైరల్ చేసి ఎవరో ఒకరు అత్యుత్సాహంతో చేసింది. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ ఆల్సో. IPLకి ముందు జరిగింది, ఎందుకు జరిగిందో మేము చెప్పలేము ఓపెన్గా, బట్ అందరికి అర్థమైంది అది ఎందుకు జరిగిందో కూడా. ఆ తర్వాత CM గారి దృష్టికి కూడా తీసుకున్నాం. కైండ్ ఎఫ్ టు CM గారి ఆఫీస్ అంతా. నేను ఇమీడియట్గా CM గారి ఆఫీస్కి నేను కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా పవర్ రిస్టోర్ చేయండి, ఏది ఉన్నా మనం తర్వాత చూసుకుందామని చెప్పారు. అది ఇమీడియట్గా CMD గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. CMD గారు 1-2 hours పవర్ రిస్టోర్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను పర్సనల్గా CMD గారికి వెళ్ళి ఒక 1 week టైం తీసుకొని 1 weekలో ఇన్స్టాల్మెంట్ కింద పే చేస్తా అని చెప్పి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నెక్స్ట్ డేనే పే చేసి ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్ కూడా తీసుకోకుండా ఫుల్ అమౌంట్ ఒకేసారి సెటిల్ చేయడం కూడా జరిగింది. ఓకే, సో ఆ ఇష్యూస్ రిజాల్వ్ అయింది. బట్ అక్కడ జరిగింది మాత్రం డ్యామేజ్. నేను ఏంటంటే చంద్రుడి మీద మచ్చ ఎలా అయితే ఉంటుందో మన HCA మీద కూడా అలాంటి మచ్చ ఒకటి ఆ రోజు జరిగిన సందర్భాన్ని బట్టి ఉండింది. మాకు దిష్టి తగిలింది అనుకున్నాం. ఇలాంటి పాజిటివ్ ఇంటెంట్ ఉంది సార్. సార్ BCCI అనేటప్పటికీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ బాడీ. కాకపోతే గ్రౌండ్స్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఎందుకో కొంచెం ఆ డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం వాళ్ళు ఇంత డబ్బులున్నా కానీ సో ఆ డ్రైనేజ్ వ్యవస్థను వర్షం పడినా కానీ గ్రౌండ్ని రెడీ చేయడంలో కూడా కొంచెం ఇబ్బందులు పడతారు. ఇట్లాంటివన్నీ కొన్ని వింటూ ఉంటాం మెయిన్గా మ్యాచెస్ జరిగే టైంలలో కూడా పేపర్స్లో ఇట్లా. సో ఇప్పుడు ప్రెసెంట్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది కూడా ఎలా ఉంది ఏంటి? ఇండియా మొత్తంలో కూడా చూస్తే మీరు గ్రౌండ్స్ ఏవైతే కన్స్ట్రక్ట్ చేసినాయో 25-30 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన గ్రౌండ్స్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎందుకంటే అప్పుడు పాత టెక్నాలజీ ఉండేది, అప్పుడు ఇంత పెద్ద క్రేజ్ ఉండేది కాదు, ఇవన్నీ ఉండేది కాదు. అట్లాంటి ఏదైనా మ్యాచ్ అయిపోయినా వాడు పట్టించుకుంటాడు కాదు, మీడియా ఇంటెన్షన్ ఇంత ఉండేది కాదు, సోషల్ మీడియా ఇంత ఉండేది కాదు. మ్యాచ్ జరిగిపోయిన చాలాసార్లు ఇంతకుముందు మ్యాచ్లు ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఈ టైంలో టెక్నాలజీ కొత్తగా పెరిగింది చాలా. అండ్ వరల్డ్ వైజ్గా కూడా అన్ని గ్రౌండ్స్లో వర్షపడిన 1/2 hourలో మ్యాచ్ మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఇండియాలో వచ్చిన కొత్త గ్రౌండ్స్లో అన్నింటిలో కూడా ఆ ఫెసిలిటీస్ వచ్చాయి. ఓకే, ఇవన్నీ గ్రౌండ్లు చేయాలంటే చాలా టైంతో కూడుకున్న పని, కానీ మనీ కూడా చాలా ఇన్వాల్వ్ అయిన పని అనమాట. అయినప్పటికీ కూడా మేము ఈ గ్రౌండ్లో కూడా పూర్తి ప్రయత్నంగా చేసాం. ఇప్పుడు లాస్ట్ టైం మనకు IPLలో ఒక మ్యాచ్ ఇక్కడ వైన్ ఆఫ్ అయింది. అయినప్పుడు కూడా మీకు ఎప్పుడైనా చూస్తే ఆ మ్యాచ్ కంటిన్యూగా వర్షం పడడం వల్ల ఆగిపోయింది. అదర్వైజ్ వర్షం ఆగి ఉంటే 1/2 hourలో గ్రౌండ్ అంతా క్లియర్ అయిపోయేది. ఆ మ్యాచ్కి నేను కూడా వచ్చాను, గుజరాత్ వర్సెస్ SRH అంతే జరిగింది. మీరు చూస్తే 2 సార్లు మేము పిచ్ ఓపెన్ చేసాం, మళ్ళీ తర్వాత వర్షం పడింది. గ్రౌండ్లో నీళ్ళు ఆగడం వల్ల మ్యాచ్ ఆగలేదు.
వర్షం కంటిన్యూ పడడం వల్ల మ్యాచ్ ఆగింది. అందరు ఏమనుకున్నారంటే గ్రౌండ్లో వాటర్ ఆగింది కాబట్టి మ్యాచ్ ఆగిందని. దానికి అసలు సంబంధం లేదు. మీరు గ్రౌండ్లో ఆ రోజు ఉన్నారు కాబట్టి మీరు చూసినప్పుడు కూడా 2 సార్లు 3 సార్లు మా గ్రౌండ్ వర్కర్స్ అంతా పనిచేసినారు. ఈవెన్ వర్షంలో తడుచుకుంటూ మొత్తం పిచ్ని అంతా కవర్ చేసినారు, ఎవ్రీథింగ్ కూడా చేసినారు. సో వర్షం ఆగుంటే వచ్చేది. ప్లస్ అంతేకాకుండా ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని గ్రౌండ్స్ అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మన గ్రౌండ్ కూడా అప్గ్రేడ్ చేసినాం. ఎందుకంటే వర్షం పడితే కూడా ఇబ్బంది లేకుండా వాటర్ ఆగకుండా ఆ ఫెసిలిటీస్ చేసాం. అండ్ కమింగ్ టు ద ఎస్ఆర్హెచ్ టీమ్ సార్, ఈసారి ఎస్ఆర్హెచ్ టీమ్ సో ఎలా ఉందంటారు? లాస్ట్ టైమే మమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసింది ఎస్ఆర్హెచ్ టీమ్. ఎందుకు సార్? అన్ని పర్ఫామ్ చేసి నేను ఖచ్చితంగా కప్ గెలుస్తుంది అనుకున్నాను. మన దగ్గర అంటే మా లాస్ట్ వార్దం ఏంటంటే ఇన్ కేస్ హెచ్ఆర్హెచ్ గెలిచి ఉంటే ఓపెనింగ్ మ్యాచ్ క్లోజింగ్ మ్యాచ్ మనకు వచ్చేది అనమాట. అది వస్తుందనే ఉద్దేశంలో ఖచ్చితంగా ఓపెనింగ్ మ్యాచ్ నాకు వస్తుందని అనుకున్నాను. వాళ్ళు డిసప్పాయింట్ చేసి లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడం, అది కూడా పూర్ పర్ఫార్మెన్స్. అంతవరకు ఏ మ్యాచ్ కూడా ఓడిపోకుండా చాలా బాగా ఆడిన మ్యాచ్, ఆ ఓడిపోయిన మ్యాచ్ ఒకటే చాలా దరిద్రంగా ఆడినారు ఆ రోజు. ఆడి ఓడిపోయినా సరే, క్రికెట్లో ఎప్పటికైనా అలాగే జరుగుతుంటుంది. ఎవ్రీ టైం పర్ఫార్మెన్స్ చేయడం కరెక్ట్ కాదు, బట్ రాదు కూడా. ఈసారి అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కప్పు హైదరాబాద్కి వస్తుందని. మంచి టీం పిక్ చేసుకున్నారు వాళ్ళు. కొంత పాత ప్లేయర్స్ని కొంతమందిని రిటైన్ చేసినారు. ప్లస్ టీం కూడా చాలా బాగుంది. కన్ఫామ్గా ఎస్ఆర్హెచ్ కావ్య గారు కానీ సిఇఓ గారు కానీ వాళ్ళు రెగ్యులర్గా మేము వాళ్ళతో కాంటాక్ట్ అయినప్పుడు ఒక్కసారి కప్పు గెలవాలి, హైదరాబాద్లో కప్పు పెట్టాలని వాళ్ళకి ప్రయత్నం కూడా ఉంది. నేను కూడా కావ్య గారికి అదే చెప్తున్నా, ఖచ్చితంగా ఈసారి కప్పు హైదరాబాద్ తీసుకురావాలి. ఓకే, ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచెస్ హయ్యెస్ట్ స్కోరింగ్ ఏంటంటే టోటల్ ఐపీఎల్ ఎవరైతే చూస్తున్నారో సో ఇంత హయ్యెస్ట్ స్కోర్ అది కూడా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం నుంచి వచ్చిందంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో మరి ఈసారి జరిగే మ్యాచెస్ అక్కడి నుంచి కూడా మేము అలాంటి హైయెస్ట్ స్కోర్ చూసే అవకాశం ఉంటుందా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆ ఉప్పల్ స్టేడియం పిచ్ ఎప్పుడైనా బ్యాటింగ్ పిచ్. అండ్ మా క్యూరేటర్ గారు చందు గారు కూడా పిచ్ని ఎప్పుడు బాగా రెడీ మంచి చేయాలనిపిస్తారు. బికాజ్ ఇక్కడ ఆడుకోవడానికి అవకాశం ఇప్పిస్తారు. రైట్, స్కోర్ హై స్కోర్ ఉంటేనే ఇక్కడ మళ్ళీ ప్లేయర్ బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ మజా వస్తుంది. ఈవెన్ స్పెక్టేటర్స్ కూడా గ్రౌండ్లో ఉన్నవారు, ఈవెన్ టీవీలో చూసే వాళ్ళకి కూడా అది ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. న్యాచురల్గానే మన పిచ్ బ్యాటింగ్ పిచ్, ఇక్కడ మంచి స్కోర్ వస్తుంది ప్రతి మ్యాచ్లో. ఈసారి ఐపీఎల్లో కూడా మీరు లాస్ట్ ఇయర్ కంటే మంచి వండర్స్ చూస్తారు. ఈసారి చాలా బాగా జరుగుతుంది. అండ్ ఈ ప్రతి మ్యాచ్లో కూడా రిజల్ట్ వస్తుంది మన దగ్గర. 99% మ్యాచ్లలో రిజల్ట్ వస్తుంది, ఎక్కడో ఒక 2 మ్యాచ్లు తప్ప. ఈసారి అట్లాంటి రిజల్ట్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఎస్ఆర్హెచ్కి కప్పు గెలవడానికి ప్రయత్నాలు అన్నీ కూడా జరుగుతాయి. సూపర్ సార్. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఎస్ఆర్హెచ్లో? ఒకరు బౌలర్, ఒకరు బ్యాట్స్మెన్. ఎస్ఆర్హెచ్ అని చెప్పడం కంటే కూడా మొత్తం టోటల్గా ఒక బౌలర్ ఒక బ్యాట్స్మెన్ అంటే ఎట్లయినా సిరాజు తిలక్ వర్మ అని చెప్తాను. కానీ నేను అడిగేది ఎస్ఆర్హెచ్ అందుకనే చెప్తున్నాను. బట్ నేను ఎప్పుడైనా కోహ్లీ ఫ్యాన్ని. ఓకే, కోహ్లీ తర్వాత ఎవరైనా కనిపిస్తారు నాకు. పాత రోజుల్లో నేను మంచి బౌలర్ ఉండే, నాకు చేతన్ శర్మ అని ఒక బౌలర్ ఉండేవాడు. నేను పిచ్చ క్రేజ్ ఉండేటోని. అట్లాంటి బౌలింగ్ ఎవరు మన దగ్గర మళ్ళీ కనిపిస్తలేదు నాకు. బట్ కొంచెం సిరాజ్ దగ్గర అది కనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ కంటే నేను మళ్ళీ అదే చెప్తున్నా, తిలక్ వర్మ అండ్ సిరాజ్ ఇస్ మై ఫేవరెట్. సో నెక్స్ట్ కోహ్లీస్ మన హైదరాబాద్ నుంచి చూసే అవకాశాలు ఏమైనా ఉంటాయంట? ఖచ్చితంగా ఈసారి కోహ్లీ హైదరాబాద్లో ఆడతాడు. ఈవెన్ ధోని కూడా ఆడతాడు. లాస్ట్ టైం ధోని కూడా వచ్చినప్పుడు నేను పర్సనల్గా ధోని నాకు కొంచెం బెటర్ ఫ్రెండ్, అంటే మంచి రెగ్యులర్గా కలుస్తుంటాం ధోని గారితో. లాస్ట్ టైం హైదరాబాద్లో వాళ్ళ కామన్ ఫ్రెండ్లో వాళ్ళ ఇంట్లో డిన్నర్ కలిసినప్పుడు అదే చెప్పాను. ఆయన మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి దీంతో పాటుగా, ఆయనకు హైదరాబాద్ క్రికెట్ పిచ్ అంటే ఈ ఉప్పల్ గ్రౌండ్ అంటే ఎంత ఇష్టం అంటే, ఆయన ఒక్కడికే కాకుండా నేను టెండూల్కర్ గారు కలిసినప్పుడు కానీ, గంగూలీ గారు కలిసినప్పుడు, పాత ప్లేయర్స్ సంబంధించిన వెంకటేష్ ప్రసాద్ గారు కానీ, రవిశాస్త్రి గారు, గవాస్కర్ గారు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే వాళ్ళు ఎంత ఇష్టపడతారో. ప్లస్ ఎస్పెషల్లీ ఉప్పల్ స్టేడియంని, దీనికంటే ముందు జిమ్ఖాన్ అని, వాళ్ళ పాత మెమరీస్ నేను కలిసినప్పుడల్లా వాళ్ళు నాతో షేర్ చేసుకుంటారు. అంత ఇష్టంగా ఉన్నది. అందుకనే వాళ్ళు హైదరాబాద్కి ప్రతి మ్యాచ్ ఆడడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా అలా హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా మీకు ఒక సీక్రెట్ ఇష్యూ చెప్తాను. అదే సీక్రెట్స్ అంటే మాకు బాగా ఇష్టం. సీక్రెట్ ఇష్యూ చెప్తా. రాత్రి పూట మిడ్ నైట్ వెళ్ళేసి చార్మినార్ దగ్గరికి వెళ్ళి రోడ్ సైడ్ ఫుడ్ తింటారు వాళ్ళు. చాలా మ్యాక్సిమం ప్లేయర్స్, చాలా మంది మరి ప్లేయర్స్. నేను ధోని గారిని డైరెక్ట్గా తీసుకుపోయి నేను బయట కార్ల నుంచి బయటికి రానియలేదు. కార్లో కూర్చోబెట్టి ఫుడ్ తీసుకొచ్చి కార్లో కూర్చోబెట్టి తినిపించిన రోజులు ఉన్నాయి. అంతేందుకంటే లాస్ట్ టైం మాకు నమన్ అవార్డ్స్ ఇక్కడ హైదరాబాద్లో జరిగినప్పుడు జయషా గారు నమన్ అవార్డ్స్కి ఆయన హోస్ట్ చేస్తున్నారు. అందరు ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ క్రికెటర్స్, ఆల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చి హాయా తోటల్లో పార్టీ జరుగుతుంది. జగన్ ఇక్కడ రాని పిలిస్తే నేను ఏదో పరిగెత్తుకుంటూ ఉరికాను. ఎక్కడే మనం హోస్ట్ చేస్తున్నాం, మన దగ్గర ఏదైనా మిస్టేక్ జరిగిందేమని. జగన్ ఇక్కడ అన్నాడు, బండిది అన్నాడు, గాడీని కాల్ అన్నాడు. ఇదేంది ఇట్లా అడుగుతున్నాడు ఈయన అని చెప్పి, క్యో సార్ క్యా హువా, నన్ను బాహర్ జాకే అయ్యాను. బండిలో కూర్చున్నాడు, నా కార్లోనే కూర్చున్నాడు. ఆయనతో పాటు ఒక 2-3 కార్లు ముందా 2 కార్లు వెనక ఉన్నాయి.
బండ్లో కూర్చొని నాకు చెప్పాడు, జగన్ అరే యార్ ఏ బిర్యానీ నైట్ चाहिए मुझे, రోడ్ సైడ్ దోశ ఖిలాओ मुझे అన్నాడు. సో హైదరాబాద్కి వస్తే ఎవరైనా కానీ బిర్యానీ ఇష్టపడతారు. ఎస్, ఆయన బిర్యానీ రోజు తింటున్నాడు. హైదరాబాద్లో బిర్యానీతో పాటు దోశ చాలా మంది నేను చూసినాను. నేను రోడ్ సైడ్ దోశ తినడానికి ఇష్టపడతారు. ఆయనని తీసుకుపోయి రోడ్ సైడ్ ఏడో దోశ తీసుకుపోవాలి. ఆయన ఏమో అమిత్ షా కొడుకు, హోమ్ మినిస్టర్ కొడుకు, ప్లస్ బీసీసీఐ సెక్రటరీ. రోడ్డు మీద ఎక్కడ పోయినా జామ్ అవుతుంది, సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. సార్ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు గో అన్న. చలో జాయింగ్ यार, సార్ ఇద్దరు చట్నీస్ రెస్టారెంట్ अच्छा रहता है, చట్నీ में जाएंगे అన్న. నేను చట్నీ రోడ్ సైడ్ ఖిలాओ मुझे అన్న. రోడ్ సైడ్ ఎక్కడ తీసుకుపోవాలి ఆయన. నేను అప్పుడు సడన్ గా నాకు మాదాపూర్లో ఒక ఫ్రెండ్ హోటల్ ఉంటుంది నాకు, పల్లెటూరు దోశ అని. అక్కడ నేను 2-3 సార్లు తిన్నా, టేస్ట్ బాగుంది, కొంచెం సెక్యూర్ ప్లేస్ ఉంది, కొంచెం కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంటుంది. పెద్ద మనిషిని మరీ రోడ్డు మీద రామ్కి బండి దగ్గర నిల్చోబెట్టి తినిపించలేను కాబట్టి అని అడిగిన, సార్ मेरा एक मालूम है सो होटल है लेके जाऊंगा అంటే ठीक है पर थोड़ा गंदा रहेगा बैठेगा क्या అని అడిగింది. అరే నేను అడిగిందే అది కదా, ఆర్డినరీ హోటల్ లేకపో, నాకు స్టార్ హోటల్ వద్దు అన్నాడు. తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టిన, ముందే ఆయనకి ఇన్ఫార్మ్ చేసిన ఇట్లా వస్తున్నాం, రాగానే పెట్టాను. ఆయనతో పాటు చాలా మంది వచ్చింది. ఇప్పుడు ట్రెజరర్ ఎవరైతే ఉంటే ఆయన ఉన్నాడు, ఆశీష్ సెల్లార్ గారు, ప్లస్ 2-3 మన అరబిందో, ఆయన వాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండే శరత్ చంద్రారెడ్డి, ఆయన ఇంకొక 2-3 స్టేట్ అసోసియేషన్లు, 1-2 ప్లేయర్స్, ఒక 10 మంది వరకు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత రెడీగా అయింది, దోశ ముందే ఆర్డర్ చేసి పెట్టిన 4 దోశ తిన్నాడు. అంత ఇష్టపడ్డాడు దోశ. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే వాళ్ళు 7-8 వెరైటీస్ ఉంటే అన్నీ తినలేము కానీ అన్నీ ఇవ్వండి, అన్ని దోశస్ తిప్పిస్తే హాఫ్ తినుకుంటే 4 దోశస్ తిన్నాడు. అంత ఇష్టపడ్డారు. అంటే హైదరాబాద్ని కల్చర్ని ఇష్టపడ్డాం కాబట్టి ఫుడ్కి ఇష్టపడడానికి, హైదరాబాద్కి ఎట్లాంటి అవకాశం వచ్చినా వచ్చి ఇక్కడ మ్యాచ్ ఆడి ఇక్కడ ఫుడ్ తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పడం లేదు. నిజం సార్. ఈవెన్ కోహ్లీ గారు కానీ అందరు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్లేయరు హైదరాబాద్ రోడ్ సైడ్ ఫుడ్ రోడ్కి వచ్చి తినడం కానీ లేదంటే బయట నుంచి తెప్పించుకొని తినడం కానీ ఇది రెగ్యులర్గా జరుగుతుంటుంది. ఐపీఎల్లో కానీ ఏదైనా ఇంటర్నేషననల్ మ్యాచెస్ ఇక్కడ జరగడానికి వచ్చాయంటే వాళ్ళకి అదే ఆపర్చునిటీ. హైదరాబాద్లో బిర్యానీ టేస్ట్ చూడడం కానీ దోశ టేస్ట్ చూడడం వాస్ వెరీ నైస్. అయితే మీరు ఇట్లాంటి సర్ప్రైజ్లు కూడా ఇచ్చేసారు అనమాట. అంటే అదృష్టం వాళ్ళకి ఏంటంటే ఫుడ్ తినాలి, ప్లస్ ఓపెన్ ప్లేస్ లో తినలేరు, పబ్లిక్ లోకి వెళ్ళి వాళ్ళు వెళ్ళి తినలేరు. అందుకనే ఇక్కడ నేను ఉన్న అవైలబిలిటీలో ఉన్నా కాబట్టి వచ్చి నా కార్లో కూర్చొని వెళ్ళి తినడం అవన్నీ రెగ్యులర్గా జరుగుతుంటాయి ఇక్కడ. సూపర్ సార్ తనకైతే. అండ్ వన్ ఆఫ్ ద ఫైనల్ క్వశ్చన్ సో మన ఇంటర్వ్యూలో ఏంటంటే ఉమెన్స్ క్రికెట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడతారు. మన దగ్గర నుంచి ఇతర ప్రాతినిధ్యం వహిస్తాను అంటున్నారు. మరి వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఇంకేమేం చేస్తున్నారు? ఫస్ట్ టైం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇంతకుముందు ఎప్పుడు లేని ఇప్పుడు మెన్స్ లీగే ఉండేది. ఈసారి మేము వచ్చిన తర్వాత ఉమెన్స్ లీగ్ కూడా కండక్ట్ చేసినాం. అది చాలా బాగా సక్సెస్ అయింది. ఆ ఉమెన్స్ లీగ్ నుంచే వీళ్ళిద్దరు త్రిష అండ్ ధృతి వాళ్ళిద్దరు కూడా మంచి ప్లేయర్స్ బయటికి రావడం జరిగింది. వీళ్ళతో పాటుగా మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్స్ చాలామంది ఉన్నారు మన దగ్గర. రాబో రోజుల్లో ఉమెన్స్ క్రికెట్లో మనం ఏదైతే మెన్స్ క్రికెట్కి ఎంతైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నామో ఉమెన్ క్రికెట్కి అట్లాగే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మన దగ్గర నుంచి మిథాలీ రాజ్ లాంటి మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని రెగ్యులర్గా కూడా మనం దగ్గర ఒక ఉమెన్స్ కోసం ఉమెన్స్ క్రికెట్ అకాడమీ ఒకటి క్రియేట్ చేయాలని, ఇప్పటివరకు మెన్స్ అండ్ ఉమెన్స్ కామన్గా ఒకే అకాడమీ ఉంది. ఉమెన్స్ క్రికెట్ అకాడమీ ఒకటి క్రియేట్ చేయాలని, ప్లస్ ఇప్పుడైతే మనం ఉమెన్స్ టోటల్ క్రికెట్కి మన వెంకటేష్ ప్రసాద్ని హెడ్ పెట్టాము, అట్లా మిథాల రాజ్ని ఉమెన్స్ క్రికెట్కి హెడ్గా పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. లాస్ట్ టైం వారితో మనం చాలా డిస్కషన్ చేసి వాళ్ళు తీసుకోవాలనుకున్నాం. ఆ టైంలో వారికి వేరే వేరే ఇష్యూస్ ఉండి లేకపోతే వేరే వేరే అసైన్మెంట్స్ ఉండడం, ప్లస్ ఆమె కామెంటరేట్గా ఉండడం వల్ల ఆసారి రాలేదు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మనకు ఇస్తా అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన పెద్ద దిక్కు మన లక్ష్మణ్ గారు ఇప్పుడు ఎన్సీఏలో వారే మెయిన్ డైరెక్టర్గా ఉండడం జరుగుతుంది. వారి బ్లెస్సింగ్స్ కూడా ఉమెన్ క్రికెట్కి మెన్ క్రికెట్కి రెగ్యులర్గా మనం తీసుకుంటున్నాం. ఎట్లాంటి చిన్న సజెషన్స్ కావాలన్నా వారితో ఉంటున్నాం. రాబో రోజుల్లో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మన లక్ష్మణ్ గారు వచ్చి మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సర్వ్ చేస్తాడు. ఆయన ఆధ్వర్యంలో ఉమెన్స్ అండ్ మెన్ క్రికెట్ రెండు కూడా డెవలప్ అవుతాయని అనుకుంటున్నాం. ఏంటంటే లక్ష్మణ్ గారు ఇప్పుడు మన ఇండియన్ టీంలో సో ఏదైనా కానీ ఒక మెయిన్ టీం అయితే ఎక్కడన్నా వేరే చోటు ఉందంటే సో T20s జరుగుతున్న టైంలో ఆ టీంకి కోచ్గా కూడా వివరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. లక్ష్మణ్ గారు నిజంగా కూడా చాలా డిసిప్లిన్ మెయిన్. మమ్మల్ని ఎన్నిసార్లు మేము వారికి రెగ్యులర్ క్రికెట్ సంబంధించిన ఇష్యూస్లో వారితో కలవడం జరుగుతుంది. మేము బెంగళూరులో ఎన్సీఏ ఓపెన్ అప్పుడు నేషనల్ క్రికెట్ ఓపెనింగ్ అప్పుడు కూడా మేము అక్కడికి వారిని కలవడం జరిగింది. లేదా వారు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వారితో కలిసినప్పుడు వారు ఒకటే చెప్తారు, క్రికెట్ బాగా డెవలప్ చేయండి, క్రికెట్ బాగా జరుగుతుంది. హైదరాబాద్ పెద్ద లెగసీ ఉండేది. మేము ఆడే రోజుల్లో, మేము ఆడే కంటే ముందు రోజుల్లో 5 మెంబర్ ప్లేయర్స్ ఇండియన్ టీంలో ఉండేవాళ్ళు. అసలు ప్లేయర్స్ లేరు. ఇప్పుడు తయారు చేయండి, నా సపోర్ట్ ఎప్పుడు కావాలన్నా నేను ఇస్తాను. ఆయనకు కూడా నిజంగా కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సర్వ్ చేయాలని ఉంది. రాబో రోజుల్లో వారి అసైన్మెంట్స్ అన్నీ అయిన తర్వాత వారిని ఇక్కడ చూడాలని అనుకుంటున్నాం. మనం ఉప్పల్ స్టేడియం ఎందుకో కొంచెం కొత్త కళతో కలకల్లాడిపోతుంది. ఏంటి దీని వెనకాల ఉన్న మహిమ ఏంటి? ట్రోల్స్ వల్ల వచ్చిన మార్పులా లేకపోతే ఏంటి?
ఉప్పల్ స్టేడియంకి పెళ్లికల్ వచ్చిందని చెప్పాలి. నెక్స్ట్ పెళ్లికి రెడీ అవుతున్నాం మేము. ఓకే. నిజంగా కూడా ఇది ఉప్పల్ స్టేడియంలో ఇంత బాగా ఈ అరేంజ్మెంట్ చేయడానికి సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని చెప్పాలి. నేను రెగ్యులర్గా మేము సోషల్ మీడియా, ఎందుకంటే యుగం అంతా సోషల్ మీడియా, అట్లా చెక్ చేస్తుంటే చాలామంది ఎవరైతే కామెంట్ చేసినారో దాన్ని నేను పాజిటివ్ కామెంట్ కింద తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఇది బాగాలేదని చెప్తే దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం మీకు ఐపీఎల్లో చూస్తే చాలా కామెంట్స్ నాకు వాష్రూమ్స్ మీద వచ్చినాయి. ఆ వాష్రూమ్స్ వచ్చిన కామెంట్ని మనం పాజిటివ్గా తీసుకొని ఇమీడియట్గా వాష్రూమ్స్ అన్నీ కూడా మేము రెనోవేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ స్టేడియం 25 years బ్యాక్ కట్టిన స్టేడియం కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాష్రూమ్స్ ఎక్కడైనా, ఒక ఇంట్లో అయినా ఎక్కడైనా ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఎప్పుడప్పుడు రెడిఫై చేస్తుండాలి. అంతేకాకుండా ఏమవుతుందంటే ఉప్పల్ స్టేడియం మొత్తం 365 daysలో 7 IPL మ్యాచ్లు, ఇంకొక 2 మ్యాచ్లు, మొత్తం 9 రోజుల కోసం 365 days రోజు పెళ్లికల్లాగా దీన్ని సిద్ధం చేసి ఉండాలి. అక్కడ కొంచెం కష్టమైన పని అయినప్పటికీ కూడా ఐపీఎల్లో వచ్చిన ఏదైతే ట్రోలింగ్ జరిగిందో ఆ ట్రోలింగ్ని మేము పాజిటివ్గా తీసుకొని వాష్రూమ్స్ అన్నీ రెనోవేట్ చేయడం జరిగింది. మొన్న మాకు దసరా రోజు జరిగిన మ్యాచ్లో ఆ ట్రోలింగ్ అన్నీ కూడా పాజిటివ్ ట్రోలింగ్ వచ్చినాయి. ఎన్ని అప్రిషియేషన్స్ వచ్చినాయి నాకు. అప్పుడైతే ఐపీఎల్లో ఏవైతే ఎంతమంది నన్ను క్రిటిసైజ్ చేసినారో ఆ క్రిటిసైజ్ చేసిన వాళ్ళే నన్ను అప్రిషియేట్ చేసినారు. అది బాగా ఆనందాన్ని ఇచ్చిన సమయం. సార్, మన హైదరాబాద్లో ఎక్కువగా ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరగవు, సో అది కూడా హెచ్సిఏ దగ్గర నుంచి వాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదని కూడా కొన్నిసార్లు విన్నాం. మరి దీని మీద మీరు ఏమంటారు? అట్లాంటిది ఏం లేదండి. యాక్చువల్గా ఏమైందంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో పాటు ఇండియాలో కొత్త స్టేడియంస్ చాలా వచ్చినాయి, ఇంకా మనది పాత స్టేడియంస్. అయితే మన మ్యాచ్ ఇండియా మొత్తంలో జరిగితే ఒక ఐపీఎల్ కాకుండా వేరే మ్యాచ్లో ఒక 20-25 మ్యాచ్ల కంటే ఎక్కువ ఉండవు. మ్యాక్సిమం 20-25 మ్యాచ్లు ఉన్న 30-40 స్టేడియంలకి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. అట్లా మనకు ఇయర్లీ 1 or 2 మ్యాచెస్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మనకు లాస్ట్ టైం ఏంటంటే December 3rd రోజు ఒక మ్యాచ్ అలాట్ అయింది. ఆ రోజు జనరల్ ఎలక్షన్ సంబంధించిన కౌంటింగ్ ఉండింది. సో ఆ మ్యాచ్ మనకు వేరే ప్లేస్కి వెళ్ళిపోయింది. అప్పుడు మనం డిపార్ట్మెంట్తో, పోలీస్తో మాట్లాడితే కౌంటింగ్ డే కాబట్టి మనం పోలీస్ సెక్యూరిటీ అంత ఇవ్వలేమని చెప్పడం జరిగింది. అందుకని ఆ మ్యాచ్ మన దగ్గర నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం మాకు ఆ లాస్ట్ కాంపన్సేట్ ఒక మ్యాచ్ ఇస్తారు. అంతేకాకుండా ఇంకొక 2 మ్యాచ్లు నేను ఈ సంవత్సరం వస్తాయని అనుకుంటున్నాను. చూడాలి మరి. అయితే ఈసారి హైదరాబాద్లో ఎక్కువ మ్యాచెస్ ఉండబోతున్నాయని అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఏజీఎంలో క్వశ్చన్ రేజ్ చేశాను, హైదరాబాద్కి ఇంత మంచి ఉంది, ప్లస్ మీరే చెప్తున్నారు పిచ్ అండ్ గ్రౌండ్ ఇస్తున్నారు, మంచి పిచ్ ఉంది అంటున్నారు, అట్లాంటప్పుడు మ్యాచ్లు కూడా ఇవ్వాలి కదా, మీరు మ్యాచ్లు ఇస్తే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుందని క్వశ్చన్ రేజ్ చేశాను. దానికి అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈసారి ఎక్కువ మ్యాచ్లు ఇస్తా అని చెప్పారు. చూడాలి మరి. సార్, మరి హైదరాబాద్లో కొత్త గ్రౌండ్ రాబోతుందని కూడా మాటలు వింటూ ఉన్నాం, అది ఎంతవరకు నిజం? ఈ స్టేడియం చాలా మంచి స్టేడియం, ఎవ్రీథింగ్ ఈజ్ బాగుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇది సిటీకి ఈ కార్నర్లో ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు సిటీ సెంటర్లో అయింది, హెవీ ట్రాఫిక్ అయిపోయింది. దాంతోపాటు ఇక్కడ పార్కింగ్ లేదు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ 39 సీటింగే. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒకవేళ అందరు ఆడియన్స్కి హ్యాపీగా కూర్చోబెట్టాలంటే మినిమం 60,000 నుంచి 1 lakh సీటింగ్ కావాలి. అంత పెద్ద స్టేడియం కట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. దానికే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా రిక్వెస్ట్కి అనుగుణంగా వారు అసెంబ్లీలో అనౌన్స్ చేయడం కూడా జరిగింది, 100 ఎకరాల ల్యాండ్ మాకు అలాట్ చేస్తా అని చెప్పి. మేబీ రాబో రోజుల్లో ఇప్పుడు ఇమీడియట్గా మేము దాని మీద ప్రయత్నంలోనే ఉన్నాం. 100 ఎకరాల ల్యాండ్ మాకు అలాట్ అవుతుంది అనుకుంటున్నాం ఈ 1-2 monthsలో. దాంతోపాటుగా నేనేం అడిగాను సీఎం గారిని అంటే 100 ఎకరాలు కాకుండా మాకు ఒక 200-250 acres ఇవ్వండి. మాకు రెగ్యులర్గా మాకు రెగ్యులర్గా 40 నుంచి 50 మ్యాచ్లు అవుతాయి. 40 నుంచి 50 మ్యాచ్లు మేము ప్రైవేట్ గ్రౌండ్లో లీజ్ తీసుకొని చేస్తున్నాం. ఇన్ కేస్ మాకు ఒకటేసారి ఒక 200-250 acres ఇస్తే అందులో 100-150 acresలో ఒక 30-40 గ్రౌండ్లో రెడీ చేసుకుంటాం. ఒకే దగ్గర క్రికెట్ విలేజ్ అండ్ క్రికెట్ క్యాంపస్ రెడీ చేసుకుంటాం. ఏదైతే నేషనల్ క్రికెట్ అకాడమీ NCA ఉందో అట్లాగా తెలంగాణ క్రికెట్ అకాడమీ ఒకటి రెడీ చేయాలని చూస్తున్నాం. సో ఒకే దగ్గర ఒకే క్యాంపస్లో అన్ని మ్యాచ్లు ప్లస్ స్టేడియము ప్లస్ అకాడమీస్ అండ్ వాళ్ళకి సంబంధించిన హాస్టల్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోగలిగితే బాగుంటుందని. మళ్ళీ రీసెంట్గా నేను ఒక 4-5 days బ్యాకే నేను సీఎం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. 200 acres అడుగుతున్నాం. ఇన్ కేస్ వారు 200 acres ఇస్తే ఇమీడియట్గా మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. నా ఆధ్వర్యంలో నా టర్మ్లోనే నేను ఇంకో కొత్త స్టేడియంకి భూమి పూజ చేసి వెళ్తాను. వావ్, నైస్ సార్. అంటే మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం అంటే చాలామంది క్రికెటర్స్ కూడా ఒక స్పెషల్ అనుబంధం అనేది కూడా ఉంది. ఎందుకు ఆ అనుబంధం? హైదరాబాద్ క్రికెట్ స్టేడియంతో పాటు హైదరాబాద్ ప్రజలు కానీ, హైదరాబాద్ ఫుడ్ కానీ, హైదరాబాద్ కల్చర్ కానీ చాలా మందికి బాగా నచ్చుతుంది. ఇక్కడ వచ్చినప్పుడు దాంతోపాటు హైదరాబాద్ సంబంధించిన వ్యూవర్స్, ఆడియన్స్ వాళ్ళ ఆ క్రేజ్ ఎంత క్రియేట్ చేస్తారు, వేరే స్టేడియంలో ఇంత బాగా ఉండదు. ప్లస్ ఇక్కడ ఎక్కడ కూడా ఎప్పుడు ఏ స్టేడియంలో ఇబ్బంది జరిగింది లేదు. వేరే స్టేడియంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ కానీ, 2 టీంల మధ్యలో గొడవలు కానీ ఇవన్నీ కూడా ప్లస్ క్రౌడ్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ. దాంతోపాటు పిచ్ అండ్ గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పటికైనా బ్యాటింగ్ పిచ్ ఉన్న గ్రౌండ్ మీద రన్స్ వస్తాయి. సో అందుకనే ఈ స్టేడియం మీద అందరికి కూడా క్రేజ్ ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ
సెలెక్షన్ కంటే ముందు ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యే కంటే ముందు ఇక్కడ రంజీ మ్యాచ్లు ఆ మ్యాచ్లు చాలా ఆడిన అనుబంధం ఎక్కువ ఉంది. ఆ అనుబంధం ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ కల్చర్తో పాటు హైదరాబాద్ పీపుల్తో ఎక్కువ కనెక్షన్ ఏర్పడింది. అందుకని వాళ్ళకి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్న, హైదరాబాద్లో ఉన్న గ్రౌండ్స్ అన్న వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సార్ మరి ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేటప్పటికి సో ఇక్కడ ఫ్యాన్ బేస్ అనేది కూడా లాస్ట్ ఐపీఎల్ నుంచే క్రేజ్ అనేది కూడా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే స్పైక్ లేదో లేస్తారంటారు చూసారా, ఆ ఫ్యాన్ బేస్ అనేది కూడా పెరిగింది బిఫోర్ లేకపోవడానికి. సో ఇప్పుడు ఆ ఫ్యాన్ బేస్ పెరగడానికి రీజన్ ఏంటంటారు? అంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్లోగా పెరుగుతూనే వచ్చింది. కాకపోతే ఇంతకుముందుకు మనకి ఏమైందంటే హైదరాబాద్కి డక్కన్ వాళ్ళ క్రికెట్ టీం ఉండేది. అది వెళ్ళిపోయిన తర్వాత ఎస్ఆర్హెచ్ వచ్చినప్పుడు ఎస్ఆర్హెచ్ని వాళ్ళు ఓన్ చేసుకోలేదు. అంతకుముందు హైదరాబాద్కి ఓన్ టీం ఉండేది. ఇప్పుడు వీళ్ళు తమిళియన్స్ వాళ్ళని ఓన్ చేసుకోవడం, ఆ గ్యాప్లో కొంచెం తగ్గింది. ఆ తర్వాత స్లోగా ఎస్ఆర్హెచ్ని టీంను ఓన్ చేసుకోవడము, ప్లస్ దాంతోపాటు ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ పెరగడము, ప్లస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా వాళ్ళకి సపోర్టింగ్గా ఉండడము, దాన్నిటికంటే ఎక్కువ సోషల్ మీడియాలో స్ట్రోల్ ఎక్కువ జరగడము, ఇవన్నీతో సోషల్ మీడియాలో క్రేజ్ పెరగడం, దాంతో దీనికి ఎస్ఆర్హెచ్కి బాగా పెరిగింది. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ కానీ ఒక ఎస్ఆర్హెచ్ యువసేన ఎస్ఆర్హెచ్ సేన ఒక సంథింగ్ ఒకటి ఉంది, వాళ్ళు కూడా బాగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అని ఒక పేజ్ ఉంది, వాళ్ళు బాగా రెగ్యులర్గా పోస్ట్ చేయడం, అందరినీ కనెక్ట్ చేయడం వల్ల, ప్లస్ ఎస్ఆర్హెచ్ కూడా ఎస్ఆర్హెచ్కి సంబంధించిన టీమ్స్ని ఎవరైతే ప్లేయర్స్ ఏమంటారు ఫ్యాన్స్ని బాగా ఎంకరేజ్ చేయడం, దానివల్ల క్రేజ్ బాగా పెరుగుతుంది. నైస్ సార్, అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే ఇంత వాల్యుబుల్ టైం అనేది కూడా మాతో స్పెండ్ చేశారు. అందరి మైండ్లలో కూడా సో హెచ్సీ అనేటప్పటికీ ఒక కుమ్ములాటలు ఏదో అరే అని ఒక అంటే వాళ్ళ మైండ్లలో ఉండేది. కానీ మీరు వచ్చిన తర్వాత ఆ మార్పు అనేది కూడా వస్తుంది, చూస్తున్నాం కూడా ఇంకా మంచి మార్పులు అనేది కూడా రావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.